పూనా. ఎంతో రిస్క్తో కూడిన దూర ప్రాంతమైన, అంటే చాలా దూరం ఎంత ఉంటుంది అయినా సరే, అంత దూరం అయినా సరే, రిస్క్ అయినా సరే నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటో తెలుసండి, మీద మంచి నేలలు అని, అలాంటి మంచి హృదయం అని, వాక్యాన్ని చక్కగా విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించేవారని మీ మధ్యకి నేను రావడం జరుగుతుంది. ఒకవేళ అలా లేకపోతే ఇక్కడ నుండి ఉండాలడానికి మనం ట్రై చేయాలి కదండి. కొన్ని గత వారం ఎందుకంటే ఈ వారంతో చెప్పండి అంటారా వాక్యం, ఈ వారం వాక్యంలోని కూడా మనము వెళ్ళిపోతాం. చదువుకుందామా? 1 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1 మెసేజ్ చూసుకోవడానికి అంత ఖాళీ టైం లేకుండా పోయింది. రాత్రి 10ంటికి వచ్చాను, చాలా అలసిపోయి. మరలా ఉదయాన్నే లేవడానికి కొంచెం సహకరించలేదు బాడీ. లేచాను, చిన్న ప్రేయర్ చేసుకున్నాం. మళ్ళా మీ దగ్గరికి రావడానికి దేవుడు ప్రేరేపించిన వాక్యంతో మీ మధ్యకి రావడం జరిగింది. మరి దేవుడు మనందరితో మాట్లాడాలని నేను ప్రేమపూర్వకంగా దేవుని ఎదుట, మీ ఎదుట దేవుని నేను కోరుకుంటూ ఉన్నాను. వాక్యం నుంచి మనం చదువుకుందాం. మూడవ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం పరిశుద్ధుడా, సర్వోన్నతమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఘనమైన దేవా, నీ ఘనమైన పాదాలకి కోటాను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినమని వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగల చెవులు మాకు దయచేయండి ప్రభువా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నా ప్రభు అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. ఇదిగో నా ప్రభువా, దూర ప్రాంతం నుండి వచ్చాం. నీ వాక్యం పెరట నీ బిడ్డలు ఎదుట నిలబడి ఉన్నాం ప్రభువా. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. ఇదిగో నా ప్రభువులు కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ దినం నీ బిడ్డలతో మీరు ఏం మాట్లాడబోతూ ఉన్నారు అట్టి వాక్యాన్ని నా ప్రభు, నా తండ్రి, నీ సేవకురాలను అల్పురాలైనా నా నోటిని మాట్లాడించి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ ప్రార్థన అంగీకరించి నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ స్థలంలో కూర్చోబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి చెప్తామండి హల్లెలూయా, హల్లెలూయా. అదే కొంతమందికి ఏడికే ఉన్నాయి, కొంతమంది ఒక్క చేయి ఎత్తుతున్నారు. మనకు చాలా పెద్ద చేతులు ఇచ్చారు కదా, ఒకసారి గొడవ ఇస్తుంటే చెప్పేస్తుంటాం. కానీ స్తుతించేటప్పుడు మాత్రం దేవునికి మన చేతులు, కాళ్ళు అన్నీ కొరసగానే ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యెహోషువ 5వ అధ్యాయంలో ప్రతిష్ఠ కోనేల దగ్గర 5 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. గుంటువారు, ఓసకాళ్ళు చేతులు. ఓసకాళ్ళు చేతులు అంటే చేతులు కాళ్ళు ఉంటాయి, అవి పనిచేయవు. మనకు ఉన్నాయి కానీ పనిచేయవు. ఎక్కడ పనిచేయవు? దేవుని దగ్గరే. ఎక్కడ లేదు సిద్ధాంతం మనకి ఏడొస్తుంది చెప్పండి? మందిరంలో. అసలు సిగ్గుపడేకాడు సిగ్గుపడం, కానీ ఎక్కడ సిగ్గుపడకూడదు అంటే దేవుని సన్నిధిలో. మనకు సిగ్గెందుకు? మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అలాంటప్పుడు అక్కడే సిగ్గుపడుతుంటాం. దేవుడు మనల్ని అలాంటి విషయాల్లో మెచ్చుకోడు. దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం అన్నింటినీ విడిచిపెట్టేసి, ఇదిగో ప్రభా నిడారంబరంగా నీ దగ్గరికి వచ్చాను ప్రభాని ప్రవేదుడు చెప్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మనం ఒకసారి మళ్ళా ఒకసారి రెండు చేతులు ఎత్తాలో లేదు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన మనం చదువుకున్నాం, సాధువైనట్టు మృదువైనట్టు
గుణమును అక్షయ అలంకారమును మీ హృదయ అంతరంగ స్వభావమునకు అలంకారముగా ఉండవలెను. ఎలా ఉండాలంటే మనకి అలంకార స్వభావం. అలంకారం అంటే ఏంటి? మన అలంకారము, మన అలంకారం ఏంటి? ఈరోజు వస్తా జర్నీ ఎక్కువ ఉంటుంది, బండి మీద వస్తా. నేను ఏం చేశానంటే శారీ డ్రెస్ అంతా నా కొడుకు ఇచ్చాను. నేను ఇది అందులో పెట్టాను, నేను డ్రెస్ వేసుకుని వచ్చాను. నా కొడుకు బండిలో పెడతానని చెప్పి ఇంట్లోనే పెట్టాడు. మేము దాన్ని వదిలేసి వచ్చేసాం. మీకు నేను విచిత్రం కనిపించచ్చు, డ్రెస్ మీదే చీర కట్టుకున్నాను. ఇంటికి వచ్చి అక్కడ పెద్ద పాప శారీ ఉంటే కట్టుకుని వచ్చాను. ఒక్కొక్కసారి మనం ఏదైతే మనకు కావాలో అన్నీ సెట్ చేసుకుంటాం, కానీ సమయానికి అయ్యమానికి మన దగ్గర ఉంటాయి కానీ ఉపయోగపడవు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈరోజు ఎలా వెళ్ళాలేమో అనిపించింది, వచ్చాను. ఒకవేళ అలంకారం అనేది ఎలా ఉన్నా మనుషులు పైరూపాలు చూస్తారేమో కానీ మన హృదయాన్ని చూడరు. పొరపాటున్నాడు, నీ పైరూపాన్ని చూడను నేను. దేని చూస్తాను నేను? దేని చూస్తారండి? దేని చూస్తారండి? అంతరంగం, మన హృదయాన్ని చూసేది ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. మనుషులు మాత్రం దేని చూస్తారు? మన పై రూపాన్ని చూస్తూ ఉంటారు. అందుకనే ఇస్కరియోతు యోధాకి బదులుగా ఒక వ్యక్తి గురించి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో 9 దినాలు ఉపవాసం ఉన్నారు. ఇంకా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకుని మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు 2 వ్యక్తుల్ని ఇస్కరియోతు యోధా బదులుగా 12వ శిష్యులుగా చేయడానికి వారు ప్రార్థన చేస్తూ ఒక మాట ప్రార్థన చేశారు. ఏమన్నారు తెలుసా? అందరి హృదయాలు ఎరిగిన వాడా. మనం ఇక్కడ అందరం ఉన్నాం. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, కానీ మీ హృదయం నాకు తెలియదు, నా హృదయము మీకు తెలియదు. అందరూ మన దేవుని సన్నిధిలో ఉన్నాం, కానీ మనందరి హృదయాలు ఎరిగిన ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నది ఏంటంటే మన అంతరంగాల గురించి కాదండి. దేని గురించి మాట్లాడుతున్నాడు? మన హృదయం, మన పై రూపాల గురించి ప్రభు చెప్పట్లేదు. దేని గురించి చెప్తున్నాడండి? మన అంతరంగాలు, మన హృదయాల గురించి ప్రభు చెప్తున్నాడు. ఏమని అంటే సాధువైనటువంటి, మృదువైనటువంటి గుణములు అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండాలి. ఏం అలంకారం ఉండాలి? మనకి చాలా అందంగా ఉన్నామండి. ఒక్కొక్కసారి మనం వాక్యంలోకి వెళ్ళే ముందు దీని యొక్క అర్థాన్ని మీకు చెప్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. అందుకే నేను పొడిగిస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి మనం మనుషులు అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాం. మనుషులు చాలా అందంగా కిందకి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఓకేనా, ఇది చెక్క ఉంది కాబట్టి. ఒక్కొక్కసారి మనం మనుషులేమో చాలా అందంగా ఉంటాం, గుణం మాత్రం బాగుంటుందండి. ఎప్పుడు ఈ విషయాలు బయటకు వస్తుందంటే పెళ్ళిళ్ళ సమయంలో. ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఈ అమ్మాయి ఎలాంటిది అంటే వాళ్ళు చెప్తారు, అమ్మాయి చాలా మంచిదండి, కానీ అబ్బాయి చాలా మంచివాడండి, గుణం మాత్రం. ఎందుకని? ఒక వ్యక్తి అందముతో తన జీవితాన్ని ముందుకు నడిపించలేడు, గుణముతోనే తన జీవితాన్ని ముందుకి నడిపించగలడు. అందుకే ప్రభు అంటున్నాడు, గుణమును అక్షయ అలంకారం, నీకు అలంకారం ఉండాలి. ఆ గుణం ఎలా ఉండాలంటే సాధువైనటువంటి గుణము, మృదువైనటువంటి గుణము. ఏ గుణం అంటే ఇది? సాధువైన గుణము. సాధువు అంటే ఏంటి? సాధువు ఎప్పుడైనా అన్నారా? అసలు ఆ మాట ఏం లేదా? కొన్ని సాధువులు విన్నారా? ఎవరు సాధువులు? ఎలాంటి వారు సాధువులు? సాధువులు అంటే ఏంటి? సాధువు అన్నది కూడా మరి చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, మనకి క్రూర జంతువులు, సాధు జంతువులు అని ఉంటాయి. క్రూర జంతువులు అంటే ఏమిటి? సాధు జంతువులు అంటే ఏమిటి? వేటిని సాధు జంతువులు అంటారు, వేటిని క్రూర జంతువులు అంటారు. మీకు సాధు అన్న మాట గురించి చెప్పడానికే నేను మాట అడుగుతున్నాను.
అది కూడా తెలియదండి. మరి చెప్పండి. సాధువు కొన్ని క్రూర జంతువులు చెప్పండి. సాధు జంతువులు సింహము, పులి, తోడేళ్ళు, పులి, తోడేళ్ళు, నక్కలు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ క్రూర జంతువులను ఎలా గుర్తించగలిగావు నువ్వు? ఈ క్రూర జంతువులని నీవు ఎలా గుర్తించగలిగావు? అది స్వభావమే. దాని స్వభావం నీకు ఎలా తెలిసింది? మనుషుల మీద పడి మనుషులు చంపేస్తుంది, కొరికేస్తుంది, హాని చేస్తుంది. తనతో పాటు తనతో ఉన్నటువంటి జంతువులకు కూడా హాని చేస్తుంది. కాబట్టి హాని చేస్తున్నటువంటి జంతువులను క్రూర జంతువులు అంటున్నావు. హాని చేయకుండా మన చుట్టే కొన్ని తిరుగుతున్నాయి. ఏంటి అవి? కుక్కలు కూడా అప్పుడప్పుడు కొరికేస్తున్నాయి కదా. ఆవులు, కోళ్ళ జంతువులు అండి, పిల్లి, అవి పక్షులు, మేకలు, ఆవులు, బర్రెలు, ఇంకేమన్నా గొర్రెలు, పిల్లులు, ఇలాంటివి ఉన్నాయి. వీటిని ఏమంటాం మనం? సాధు జంతువులు. అంటే సాధువు అంటే హాని చేయనటువంటిది. అర్థమైందా? ఇప్పుడు ప్రపంచుడు సాధువైనటువంటి గుణం నీకు అక్షయ అలంకారం ఉండాలి. అంటే ఇతరులకు హాని చేయనటువంటి గుణం, ఇతరులకు బాధ పెట్టనటువంటి గుణం, ఇతరులకి కీడు చేయనటువంటి గుణం, ఇతరులను నొప్పించలేనటువంటి గుణం. మన ఈ ఒక సహోదరు ఏమనిందంటే, ఈరోజు ఒక వ్యక్తిని అలా అన్నాము. ఏమన్నానంటే, ఆ మాట నేను అనగానే అతను చచ్చిపోయాడు. అంటే మాటతోనే ఆమె ఏమంటుందంటే, అతని మాటతో ఏమైపోయేది అతను. అంటే ఒక్కొక్కసారి మన మాటలు అవతల వ్యక్తిని చంపేసే విధంగా ఉంటాయి. ఎందుకు ఈ బ్రతుకు అనేటట్లుగా ఉంటాయి. లేకుంటే అతన్ని చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి మన మాటతోని. ప్రబడ్డాడు, నువ్వు సాధువైనటువంటి గుణమల అక్షయాలంకారం ఉండాలి. నీ మాటలు ఉప్పి వేసినట్లు ఉండాలి. నీ మాటలు ఔషధంలాగా పనిచేయాలి. దుఃఖంలో ఉన్న వారికి, శ్రమంలో ఉన్న వారికి నీ మాటలు వాదార్పుగా ఉండాలి తప్ప మనము ఇతరులని మన మాటల ద్వారా గాయపరిచే స్వభావం మనలో ఉండకూడదు అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఇప్పుడు సాధువుకి క్రోధత్వానికి కలిగిన వ్యత్యాసాన్ని మీతో చెప్పాను, కానీ ఇంక వాక్యంలోనికి నేను వెళ్ళలేదు. వాక్యంలోంచి అసలు సాధువు అంటే ఏంటి? సాధువు అన్న దానికి నేను జనరల్ గా మీకు వాక్యం చెప్పాను ఇప్పటిదాకా, మీకు అర్థమవుతుంది. అసలు బైబిల్లోంచి సాధువు అంటే ఏమని చెప్తుంది? దేవుని నమ్ముకున్న పిల్లలు సాధు గుణం కలిగి ఉండమని ప్రభు చెప్తున్నాడు. అంటే ఆ సాధువు అంటే ఏంటి? ఎలాంటి స్వభావం కలిగి ఉంటే మనం సాధువులాగా ఉంటాము, ఎలాంటి స్వభావం కలిగి ఉంటే సాధువు గుణమని అక్షయ అలంకారాన్ని మనం సంపాదించుకుంటాము. దేవుని పిల్లలమని పేరు పెట్టుకుని జీవిస్తున్న మనము సాధు గుణం అనేది మనలో లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది దినం మన వాక్యం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలి. ఎందుకంటే మనల్ని మనుషులందరూ స్టడీ చేస్తూ ఉంటారు. మన వాక్యాలు చదువుతున్నాము, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని స్టడీ చేస్తాం, మనం చదువుతూ ఉంటారు. అంతే కదండి. ఒక్కొక్కసారి ఏమంటారు, చర్చికి కూడా వెళ్తున్నారండి అంటారు. ఎవరిని బట్టి మాట? మనల్ని బట్టి. వాళ్ళు ప్రతినిత్యము మనలో ఏదో తప్పును ఎదకాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎక్కడన్నా పొరపాట్లు జరగకుండా ఉండవండి. పొరపాట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. ఆ పొరపాట్లను సరి చేసుకుని ముందుకు వెళ్ళిపోవడమే జీవితం అంటే. అర్థమైందండి? పొరపాటు జరిగింది, ఇక్కడే ఉన్నాం అనుకోకూడదు. మనం ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తూ ఉంటే మన మాటలు ఎలా ఉండాలన్నది దినం మనం నేర్చుకోవాలి. దేవుని నమ్ముకుని విశ్వసించి ఆయనతో ముందుకు కొనసాగుతున్న నీ యొక్క జీవితం గుణమును అక్షయ అలంకారంగా ఉండాలంటే, ప్రభు దృష్టిలో ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంటే, ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే రాయబడింది, అలాంటి వారు ప్రభు దృష్టికి విలువైనటువంటి వారని వాక్యం చెప్తుంది. దాన్ని చెప్పే ముందు మీకు సాధు మృదు అన్నదే నేను మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. వాక్యంలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మీకు సాధు అన్నది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సాధువుకి క్రూరత్వానికి అర్థమైందని మన మధ్యలోనే చాలా మంది క్రూర స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. వాళ్ళు మనుషులకు హాని చేస్తున్నారు, కీడు చేస్తున్నారు. ఇంకా చూడండి, బయట మనుషులు చంపేస్తూ ఉన్నారు. వారికి ఎంత కూడా జాలి దయ లేదు.
కొట్టేస్తున్నారు, చంపేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు ఎలా అయిపోయినాయి తెలుసా? క్రూర స్వభావం. పైకి మనిషి రూపంలో ఉన్న అడవి మృగాల్లాగా జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్న మన స్వభావం ఎలా ఉండాలో తెలుసండి? క్రీస్తును ధరించిన వారిలో ఉండాలి. దేవుని బిడ్డను పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని చెప్తున్న మన మాటలు క్రీస్తును పోలి మనం మాట్లాడాలి. ఇప్పుడు యేసు ప్రభు మాటలు ఎలా ఉన్నాయి? ఎవరికన్నా హాని చేశాడా? ఎవరికన్నా కీడు చేశాడా? ఎవరినన్నా తిట్టాడా? ఎవరినన్నా హింసించాడా? ఎవరన్నా ఇదిగో నన్ను ఇలా అన్నారు కాబట్టి అతను ఖచ్చితంగా ఇలా అనాలి అని ఎవరినన్నా పంతం కట్టికి కీడుకు ప్రతి కీడు ఎప్పుడైనా చేశాడా? వాళ్ళు కీడు చేస్తుంటే ఆయన క్షమించుకుంటూ వచ్చాడు. వాళ్ళ హాని చేస్తుంటే ఆయన ప్రేమించుకుంటూ వచ్చాడు. దేవుని పిల్లలు బయట మనం స్టడీ చేస్తారంటున్నారు కదండి. బయట మనుషులను మనం గమనిస్తూ ఉంటే మనం కూడా చేయవలసినవి, చూపించవలసింది ప్రేమ, కనికరము, దయ, జాలి. ఇలాంటివి మనము ఇతరులకు చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నిజంగా వీళ్ళు క్రీస్తుని నేను కూడా ఇష్టం నమ్ముకోవాలి. ఒక ఇంకొక మాటలు కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక గొర్రె ఉంది, కాపురు ఉన్నాడు. గొర్రె పిల్లలు అభివృద్ధి చెందాలంటే కాపురి గొర్రెలు సృష్టించాలా? గొర్రెల్ని అభివృద్ధి పరచాలా? చెప్పండి. మనందరికి మేకలు ఉంటాయి, ఆవులు ఉంటాయి కదా, లేవా? దేన్ని గొర్రెల్ని పెడతాయి. కాపురు ఏం చేస్తాడంటే వాటికి మంచి శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టి వాటిని బలపరిచి కాపుదలుస్తాం. పడిపోకుండా, జారిపోకుండా ప్రతినిత్యము వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంది. కాపురు ఉంటే ఈ గొర్రెలుగా పిలువబడుతున్న విశ్వాసులు ఏం చేయాలి తెలుసండి? వారి సాక్ష్యము ద్వారా పక్క వారికి చెప్తూ వారిని చర్చికి నడిపిస్తుండాలి. ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే దేవుని సేవకుడి యొక్క పని ఎంతుందో విశ్వాసుల పని కూడా అంతే ఉంది. ఇది నా ఒక్క పని అని చెప్పడానికి లేనే లేదు. ఎందుకంటే కాపురేమో సరైన మేత పెట్టి వారిని శ్రేష్టంగా వారిని నడిపిస్తూ ఉంటే, కాపుదలిచ్చి వారి కోసం ప్రార్థన చేస్తే వారిని నడిపిస్తుంటే, గొర్రెలు మాత్రం పిల్లల్ని పెడుతూ ఉండాలి. ఏ పిల్లల్ని? గొర్రె పిల్లలండి. ఏ పిల్లల్ని? ఆత్మీయ పిల్లలు, ఆత్మీయ విశ్వాసాలు మనం కంటూ ఉండాలి. కనడం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తులో నశించిపోతున్న వారిని మనము రక్షించి దేవుని మందిరానికి సంఘానికి నడిపిస్తూ ఉండాలి. దాని లెక్క ఎవరి ఖాతాలో ఉంటుందో తెలుసా? ఎవరు తీసుకొచ్చారు వాళ్ళ లెక్కలోని. ఈ దినము వాక్యాన్ని వినే ముందు ప్రభు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు అంటే నీ ద్వారా ఏదో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. అది నువ్వు గుర్తిస్తే వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా నువ్వు జీవించాలనేదే ఒక సేవకురాలుగా నా యొక్క కోరిక. మన వాక్యంలోంచి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్నాం కదండి, దేవుని వాక్యంలోంచి మనం సాధువైనటువంటిది, మృదువైనటువంటిది, గుణములు, అక్షయ అలంకారాన్ని మనకు అలంకారంగా ఉంచుకోవాలని మనం నేర్చుకున్నాం కదండి. గుణము, ప్రతి ఒక్కరికి గుణం ఉంది కదా. మన గుణ స్వభావం ఏంటిది? మన స్వభావం ఏంటి మనకు తెలుసా? నీ స్వభావము నాకు అర్థమవుతుంది, నా స్వభావము నీకు అర్థమవుతుంది. మనందరి స్వభావాలు ఖచ్చితంగా ప్రభువుకి అర్థమవుతూ ఉంటాయి. దేవుడి దినాన్న మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధ లేఖనాల్లోంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ లేఖనంలోంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, లేఖనాలు మనకు తెలియజేస్తున్న విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం చదువుకున్నాం సాధువైనటువంటిది. అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, దశలోనికి మొదటి పత్రిక. కొన్ని నేను స్పీడ్గా మరి కొన్నిటిని నేను ఈరోజు కోట్ చేసుకోలేకపోయాను. వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే స్తన్యమిచ్చు తల్లి, జాగ్రత్తగా స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. చాలండి. సాధువు అన్న అక్కడ పుట్టినట్టుంది, కింద రాయబడింది దాని అర్థము
దాని అర్థం ఏంటో చదవండి కింద. ప్రాచీన పంక్తుల్లో ఏమని రాయబడింది? శిశువులమై ఉంటివి. చాలు. ఇప్పుడు లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. సాధువు అన్న మాటకి బైబిల్లోంచి మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడు పౌలు దశలోనికి సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్తున్న మాట 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. మేము సన్యమిచ్చే తల్లి దగ్గర పిల్లలు ఎలా అయితే ఉంటారో మేము మీ దగ్గర అలా ఉన్నాము. చంటి బిడ్డలు తల్లి దగ్గర ఎలా ఉంటారు? పాలు తాగే సమయంలో ఎలా ఉంటారండి? తల్లి ఒడిలో చక్కగా పాలు తాగుతూ, వాళ్ళు లోకముతో సంబంధం లేదు, అమ్మతోనూ పాలతోని వాళ్ళకి సంబంధం. అందుకని వాళ్ళు అమ్మ ఒళ్ళో పడుకొని చక్కగా పాలు తాగుతూ ఉంటే, ఇప్పుడు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదిగో మేము మీ మధ్యన అలా ఉన్నాము. తల్లి దగ్గర పాలు తాగుతున్న, ధాన్యములు తాగుతున్నటువంటి పసిపిల్లలు ఎలా అయితే సాధువులుగా మీ దగ్గర ఉన్నారో మేము మీ దగ్గర ఉన్నాము. సాధువు అంటే వాక్యము నుంచి మనకి జ్ఞాపకం చేసుకుంటే శిశువులు. ఎవరండి శిశువులు అంటే? మీకు తెలుసా? ఎన్నారండి? ఎన్నారా లేదా? కొంచెం మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నానండి. ఎన్నారా లేదా? అప్పుడు పుట్టిన శిశువు, ఇప్పుడే పుట్టిన బిడ్డలు, గర్భంలో ఉన్న బిడ్డలు 1 నెల దాటేంత వరకు కూడా ఏమంటాం తెలుసా? శిశువే. పుట్టంగానే శిశువు. అందుకే యేసుప్రభు గురించి రాయబడింది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, 50 ఏళ్ళుగా మనకి శిశువు పుట్టాడు, మన కుమారుడు అనుగ్రహింపబోతున్నాడు. కొన్ని 100 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా ప్రభు ఈ మాటలు మనకు తెలియజేశాడు. శిశువు అంటే ఇప్పుడే పుట్టిన పసి పిల్లవాడు. ఇప్పుడు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదిగో నేను మీ మధ్యన సాధువులాగున్నాను. సాధువు అంటే శిశువు, ఇప్పుడే పుట్టిన పిల్లల్లాగా. అర్థమైందండి? మరి ఇందాక మనం చదువుకున్నాం కదా, మీరు సాధువైనటువంటి మృదువైనటువంటి గుణమన అక్షయాలంకారం. మీ గుణం ఎలా ఉండాలని వాక్యం చెప్తుందో తెలుసండి? ఇప్పుడే పుట్టిన శిశువులు లాగా ఉండాలి. మన గుణం ఎలా ఉండాలంటండి? ఎలా ఉండాలండి? అన్నం తిన్నారా? తిన్న వాళ్ళందరూ చేయొద్దండి. మరి అన్నం తిన్నారంటే మాట్లాడగానే శక్తి ఉందని నేను అనుకుంటున్నా. కొంచెం తెలిసినా తెలియకపోయినా మీరు స్పందించండి. నాకు ఎందుకు వాక్యం చెప్పేటప్పుడు మీరు వింటున్నారు అన్నది నాకు అర్థం అవ్వాలంటే మిమ్మల్ని అప్పుడప్పుడు ప్రశ్నలు ఇలా అడుగుతూ ఉంటారు. ఏమనుకోద్ది, నా యొక్క గుణం అది. అర్థమైందండి? మీకు అర్థమైందా? లేకుంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు వినరు. మీ మనసు పోయినసారి చెప్పారు కదా, మన మనసు అలాంటిదని గోతి లాంటిది, ఇక్కడ ఉండదు. మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చేది, మీరు ఇక్కడే ఉంటారు. మరి మీ మనసుని నేను వాక్యం చేత కట్టాలనుకుంటున్నాను. అందుకని అప్పుడప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. మీరు ఖచ్చితంగా నాకు ఆన్సర్ ఇవ్వండి. అర్థమైందండి? మనం చదువుకున్నాం. ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఎలా ఉన్నాడంటే దశలోని సంఘ విశ్వాసులతో శిశువులు లాగా. మేము మీ దగ్గర అలా ఉన్నాం. ఎందుకు అలా ఉండవలసిన పరిస్థితి అంటే, అపోస్తలుడు పౌలు అన్యులుగా ఉన్నటువంటి వ్యక్తులను రక్షించే క్రీస్తు సంఘములోనికి వారిని చేర్చిన తర్వాత ఆయన అంటున్న కొన్ని సందర్భాలు ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. అంటే విశ్వాసులు ఎవరు చూసి నడుచుకుంటున్నారు అంటే అపోస్తలుడు పౌలుని. దేవుడు ఎలా ఉంటాడో వీరికి అర్థం కాదు, దేవుని స్వభావం ఏంటి వీరికి అర్థం కాలేదు, దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడుతాడు, ఏం అద్భుతాలు చేస్తాడో వారికి అంతగా తెలియదు. ఇప్పుడు అపోస్తలుడు పౌలు ద్వారా వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. అపోస్తలుడు పౌలు జీవగల దేవుణ్ణి ఆయన వెంబడిస్తున్నాడు కాబట్టి ఆయన మాటలు ఎంతగా మృదువుగా ఉన్నాయి, ఆయన మాటలు ఎంతగా మరి బలపరిచేవిగా ఉన్నాయి, ఆయన మాటలు ఎంత ప్రోత్సహించేవిగా ఉన్నాయి, ఆయన మాటలు మనకు వాదార్పునిస్తూ ఉన్నాయి, ప్రేమను పెంచుతున్నాయి, కనుకలు చూపిస్తున్నాయి. కాబట్టి నేను కూడా అలాగే ఉండాలి అన్నది వారికి నేర్పించుకుంటూ ఉండడానికి కొంచెం ఖచ్చితంగా అపోస్తలుడు పౌలు ఆయనకు ఆ మాట చెప్తూనే మీ మధ్య మేము సాధువులాగా ఉన్నాం, శిశువులాగా ఉన్నాం. బాడీ ఏమో తెత్తు ఎంతలా ఉంది, మనసు మాత్రం ఎలా ఉందండి? పసిపిల్లలకి ఏమైనా తెలుసా? లోక జ్ఞానం ఏమైనా వచ్చా? కక్షలు విభేదాలు ఏమైనా తెలుసా? అసూయ ద్వేషాలు తెలుసా? పగ దోసుకుని సమయం కోసం ఎదురు చూసి దెబ్బ కొట్టడం తెలుసా? వీళ్ళు పతనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, నేనే బాగోవాలని స్వార్థంగా ఆలోచిస్తారా?
యేసు ప్రభువు నమ్ముకున్న వారు కూడా అలాగే ఉండాలి. ఆమేన్. యేసును అంగీకరించిన వారి మనసు అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? శిశువులు లాంటి స్వభావం, శిశువులు లాంటి మనస్సు మనం కలిగి నడుచుకున్నట్లయితే ప్రభు అంటాడు, హృదయ శుద్ధి కలవారు తండ్రి వారు దేవుణ్ణి చూచేతారు. నువ్వు దేవుడు చూడాలంటే మనకు దేవుని మందిరానికి వచ్చి ప్రభుని స్తుతిస్తే కాదు. లేకుంటే తెల్లబట్టలు వేసుకుని, కొంతమంది నేను తెల్లబట్టలు వేసుకున్నాను పరిశుద్ధులు అని చెప్తే నీ పై రూపాయలు ప్రభు చూడడు. దేవుడు చూస్తానని చెప్పాను నేను. నీ మనస్సు తెల్లగా ఉండాలి, నీ ఆలోచనలు తెల్లగా ఉండాలి, నీ తలంపులు తెల్లగా ఉండాలి, నీ ఉద్దేశాలు తెల్లగా ఉండాలి. తెల్లబట్టలు వేసుకుని లోపల అంతా నల్లగానే ఉందనుకోండి, ఏంటి ఆమెతో ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు అన్నాను అనుకోండి, తెల్లబట్టలు వేసుకున్నా మంచిగానే ఉన్నా, ఏంటి అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఏంటి, ఏదో సంథింగ్ ఇలా అన్నామంటే ఆలోచనలు తెలుసా, మన హృదయం దాంతోనే నింపబడిందని అర్థం. అదేంటి అక్కడ అంతా చెప్తున్నాడు నా గురించి ఏమో. ఒక్కొక్కసారి ఇలా అనుకుంటాం కదా, మనం అలాగే అనుకుంటాం. సాతాను మనం అలా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది స్వభావానికి సంబంధించింది. కానీ ప్రభు అంటున్నాడు మీరు అలాంటి స్వభావం కాదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటాం వాళ్ళకెందుకు, వాళ్ళు ఏం గురించి వ్యత్యాసించేది. దేవుని పిల్లలమైన మన స్వభావం మాత్రమే ఉండాలి. శిశువుల లాంటి స్వభావం, ద్వేషం, అసూయ, కక్ష, మచ్చరము, డాగు ఎలాంటివేమి మన హృదయంలో లేకుండా ఆత్మ ఫలాలు కలిగి సాధువైన జీవుల్లాగా, సాధువులాగా, పసిబిడ్డల్లాగా మనం దేవుని సన్నిధిలో గడపాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. మనం ఎలా ఉండాలని నేర్చుకున్నప్పుడు శిశువులాగా. ఒకసారి యేసుప్రభు దగ్గరికి చాలా మంది తల్లులు తమ పిల్లలను తీసుకొచ్చారు కదండి. చాలా మంది తల్లులు తన పిల్లలను తీసుకొస్తే శిష్యులు ఏమన్నారంటే దూరంగుడు. యేసుప్రభు చాలా బిజీగా ఉన్నాడు. యేసుప్రభు ఎలా ఉన్నాడంటే ఆయన ఎప్పుడో చెప్పాడు నేను బిజీగా ఉన్నానని. ఆయన ఏమంటున్నాడు, నేను ఆయన తండ్రి పని చేయడానికి వచ్చానయ్యా, నా పనే అది, నా తండ్రి పని చేయడమే నాకు ఆహారం, నా తండ్రి పని చేయడమే నాకు దాహము తీర్చుకున్నట్లు, నేను వాటి కోసం వచ్చాను, నాకు బిజీ ఏమీ లేదు, నేను దానికోసం వచ్చినప్పుడు నాకు బిజీ ఏంటి అని అంటే శిష్యులు మాత్రం ఆటంకపరుస్తున్నారు. చిన్నపిల్లలు తీసుకొచ్చిన తల్లిదండ్రులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు దేవుని మందిరానికి తీసుకొచ్చారంటే అర్థమేంటి తెలుసా? తల్లిదండ్రులైన వారు కూడా, తల్లులైన వారు కూడా భయభక్తులు కలిగి ప్రభుతో ఒకసారి నా పిల్లల్ని ఆశీర్వదిస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, వారి జీవితాలు బాగుంటాయి, వారి భవిష్యత్తు బాగుంటుంది, వారి జీవిత ప్రయాణం బాగుంటుంది, వారి గమ్యం స్థిరంగా ఉంటుంది అన్నది తల్లుల యొక్క ఉద్దేశం. కాబట్టి కొంతమంది తల్లులు తన పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. శిష్యులు మాత్రం ఏం చేస్తున్నారు తెలుసా? దూరం ఉండదు. యేసు ప్రభు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు, పెద్దోళ్ళతో మాట్లాడడానికి అవకాశం లేదు, మరి బుట్ట వాళ్ళని తీసుకొస్తే ప్రయోజనం ఏంటి అంటే యేసు ప్రభు అంటాడు శిష్యుల్ని గద్దించి చిన్నపిల్లలను తన దగ్గరికి తీసుకున్నాడు. చిన్నపిల్లలు తీసుకుని వారికి చేతుల నుంచి వారిని ఎత్తుకున్నాడు, కౌకలించాడు. ఎందుకో తెలుసా? ఎందుకండి వారి స్వభావం ఎలాంటిదని చెప్పి నేను, వారి స్వభావం ఎలా ఉంది? పిల్లల స్వభావము కల్మషము లేనిది, స్వచ్ఛమైన పాల వంటిది. వారి స్వభావము ఏ కల్మషము లేనటువంటిది, ముడత, మచ్చ, డాగు లేనటువంటిదిగా ఉంది. కాబట్టి యేసు ప్రభువుని ఎత్తుకున్నాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అంటే చెత్తగా ఉన్న వారిని ముద్దు పెట్టుకోడా అంటే ఖచ్చితంగా ఆయన ఎవరిని దూరంగా చూసే దేవుడు కాదు. వాక్యంలో లేఖనాలు రాయబడింది, ప్రభు అంటే పాపుల కోసం వచ్చాడు, నీతిమంతుల కోసము కాదు. నశించిపోతున్న దాన్ని రక్షించడానికి ప్రభు వచ్చాడు కానీ నీతిమంతుల కోసం రాదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేను వాళ్ళతో మాట్లాడనండి, ఆయన తాగుతాడు, నేను మాట్లాడు, ఆయన తిరిగిపోతాడు, నేను మాట్లాడు, ఆయన వదలిపోతాడు, నేను మాట్లాడు, వాళ్ళు బూతులు తిడతారు, నేను మాట్లాడు, వాళ్ళు దొంగతనం చేస్తారు, నేను మాట్లాడు. ప్రభు ఏమో అలాంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మార్చి చర్చకి తీసుకురా అని చెప్తుంటే మనం ఏదో పరిశుద్ధులకు మనం ఏమంటాం చెప్పండి? ఏమంటాం మనం? ఏమంటాం? ఖచ్చితంగా అలాంటి వాళ్ళు దగ్గరకు కూడా రానివ్వండి, నేను వాళ్ళ వైపు కూడా చూడండి. యేసు ప్రభు పాపాన్ని క్షమించి పాపిని ప్రేమించిన దేవుడు, మనమేమో పాపాన్ని ప్రేమించి
పాపిని ద్వేషించే వాళ్ళం మనం. ఏం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు? క్రీస్తుని పోలు నడుచుకోవాలి మనం, క్రీస్తు లక్షణాలు కలిగి. యేసు ప్రభు చిన్నపిల్లల స్వభావంతో సాధువైనటువంటి గుణం కలవాడు కాబట్టే యేసు ప్రభుని లేఖనాల్లోంచి మనం చూస్తే ఆయన గొర్రె పిల్లతో పోల్చాడు. గొర్రె పిల్లకి సాధువైనటువంటిది, కీడు చేసే స్వభావం ఇంచుకైనా లేనటువంటిది. యేసు ప్రభు గొర్రెలాగా రాలేదండి. గొర్రె కాదు యేసు ప్రభు. గొర్రె లాగా అంటే గొర్రె స్వభావం సాధువైనటువంటిదని, కీడు చేయనటువంటిదని, దాన్ని అంత హతమందించి హత్య చేసి అతని దగ్గర కూడా తలదించుకునేదని, బొచ్చు కత్తిరిస్తున్న దానికి శరీరాన్ని అప్పగించేదని. యేసు ప్రభు అలా వచ్చాడని వాక్యం చెప్తుంది. కానీ మన యేసు ప్రభు మొదటి రాత్రి ముందు వచ్చినప్పుడు గొర్రెలాగా వచ్చాడు అని మనం చెప్పుకుంటాం. చాలా మంది బయట అదే అంటారు. మనం కూడా ఏమంటారు తెలుసా? గొర్రె పిల్లలు అంటేం తెలుసు. గొర్రెలు క్రైస్తవులు ఎలా అంటారంటండి? గొర్రెలు. గొర్రెలు అంటే అర్థం ఏంటి ఆ దృష్టిలో? చేతగాని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, మాట్లాడడం రాదు, వేస్ట్ ఫెలోస్ అని. కరెంట్ కనుక్కుంది క్రైస్తవుడే, ఏరోప్లేన్ కనుక్కున్నది క్రైస్తవుడే, ట్రైన్లు, ఫోన్లు మనం వాడుతున్న ప్రతిదీ కూడా ఒక తయారు చేసింది ఎవరు తెలుసా? గొర్రెలు ఎట్ అవుతారండి? మహామేధావులు. ఆయన ఒప్పుకోరు. మేమే డూప్లికేట్ తర్వాత తయారు చేసేసి మేమే. మన ఇండియా వాళ్ళు వాడిని అని ఎవరు తెలుసా? క్రైస్తవులు తయారు చేసినవి. క్రైస్తవులు ఆ సమస్య కాదండి. లోకంలో ఎంతమంది ఉన్న క్రైస్తవులు లేకపోతే ఉప్పు లేని కూర లాంటి వాళ్ళు మనం. అందుకే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీరు లోకానికి ఉప్పు. ఎవరైనా మీరు ఉప్పు. ఉప్పుకి విలువ ఉందా లేదా? మీరు కారాన్ని దాచిపెట్టుకుంటారు, నూనె దాచిపెడతారు, అన్ని దాచిపెట్టి ఉప్పు మాత్రం స్టవ్ కాడ అక్కడ పడేసి ఉంచుతారు బయట పోయి కాడ. ఎందుకనండి? అది విలువైన వస్తువు కాదు. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు కేజీ 2 రూపాయలు ఉంది, ఇప్పుడు కేజీ 15 రూపాయలకు వచ్చింది. నేను చిన్నప్పుడు 4 కేజీలు బియ్యం 10 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు దగ్గర ఎంత అయిపోయిందంటే ఒక్కొక్క కేజీ 50 రూపాయలు 50 రూపాయలు మన స్తోమతల కొద్ది కొనుక్కుంటూ ఉన్నాం. అన్నిటికీ రేటు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ ఉప్పుకి రేటు లేదు. కానీ అన్ని వేసి మసాలా దినుసులు అన్ని వేసి ఉండిన ఉప్పు వేయకపోతే కూరలు ఎలా ఉంటది? ఏ మసాలాకు కూడా, ఏ చికెన్కి కూడా, ఏ చేపలకు కూడా. కానీ ఉప్పు వేసినాక ఎలా ఉంటుంది తెలుసండి? ఈ మసాలాలన్నీ టేస్ట్ ఉప్పు వేసినాకే తెలుస్తాయి. ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, క్రైస్తవుడు ఉప్పు లాంటి వాడిని ఎందుకన్నాడు తెలుసా? ప్రపంచంలో క్రైస్తవులు లేకపోతే ఉప్పు లేని కూర ఎలా ఉంటుంది? అలా సప్పగా ఉంటుంది ప్రపంచం. దేవుడు మనం ఉప్పుతో పోల్చాడు, రుచికరమైనటువంటి వారుగా. అందుకే ప్రపంచం నీ మాటలు ఉప్పు వేసినట్లు సారంగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలి? సారమైన మాటలు మాట్లాడాలి. సాధు గుణం కలిగి సారమైన మాటలు మాట్లాడాలి. సాధు గుణం మనకు ఉండాలి, ఉప్పు వేసినట్లు మాటలు ఉండాలి. సాధు గుణంతో కలిసినటువంటి వ్యక్తి మాటలు ఎలా ఉంటాయండి? ప్రేమగా. అది కాదు నాన్న, అది కాదమ్మా. మాది వెస్ట్ గోదావరి కదండి. మేము ఈ ఊరికి వచ్చాం. నేను వివాహం అయిన తర్వాత నెల్లూరు డిస్టిక్ వచ్చాము, ఆత్మకూరులో ఉన్నాం. వచ్చిన తర్వాత ఫస్ట్ మాట కొంచెం అన్నారు, పో అన్నారు. నాకు చాలా బాధ వేసేసింది. పో అంటే మా దృష్టిలో ఏంటంటే చచ్చిపోయిన ఉండే పోయాడు అంటారు. మాకు వెళ్ళండి, వెళ్ళి రండి, కూర్చోండి, తాగండి, తినండి అని రెస్పెక్ట్గా మాట్లాడతారు మా సైడ్. కూర్చో అంటే ఏదో ఇష్టం లేనట్టు చెప్తున్నారు. బాగా లోపల ఏడుపు వచ్చేస్తుంది, పైకి ఏడితే బాగోదు కదండి. నాకు అలాగే అనిపించింది, బాధగా అనిపించింది. వీళ్ళు మాటలు ఏంటి? సరే చదువుకున్న పిల్లలు వచ్చారు, వాళ్ళ మాటలు కూడా ఏదిమే అలా మాట్లాడిచి ఏంటి నువ్వు నెల్లూరు వాళ్ళు భాష రావట్లేదు అసలు, చదువుకున్న ఊరు కూడా ఎంత దరిద్రంగా మాట్లాడతారా అలా అనిపించింది. చాలా రోజులు నేను ఎవరితో రోజులు కదండి, సంవత్సరాలే మాట్లాడలా. నేనేం మాట్లాడినా వాళ్ళు కూతురే కనిపిస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నాకు కూతురే కనిపిస్తుంది. ఈ బాధ ఎందుకు నేను ఎవరితో మాట్లాడకుండా ఎవరన్నా అడిగితే
అలాగే అలా అనుకున్నారు పాపం, ఇంక మాటలు రావాలి. సరే ఏదేమనుకున్నావు పర్వాలేదు, కానీ నా మాటలేమో వాళ్ళకి బూతులుగా, వాళ్ళ మాటలు నాకు బూతులుగా అర్థమవుతున్నప్పుడు కొన్ని రోజులు నేను నేర్చుకునేదాకా మాట్లాడకూడదు అనుకున్నాను. వాళ్ళు మాట్లాడుతున్న కొన్ని కఠినమైన నాకు సంబంధించింది కఠినమైన మాటల్లో కనిపించేది. కొంచెం పాప వాళ్ళ ప్రేమగానే చెప్తున్నారు. వాళ్ళ ప్రేమ ఎలా ఉందంటే కఠినంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, నీవు పెరిగిన వాతావరణంలో కూర్చో అంటే నీకు తప్పులేదు. మళ్ళీ ఇంకోటి చెప్పనండి, నేను అందరినీ కూర్చోండి, నేను ఆడవాళ్ళు మగవాళ్ళని కూర్చోండి, ఆ బ్రదర్ కూర్చోండి, ఏమండి బాగున్నారండి ఏంటి అందరిని ఏంటని పిలుస్తున్నాం, భర్తను మాత్రమే అండి అన్నది. మళ్ళీ ఇది కూడా తప్పే. ఒక్కొక్కసారి ఏరియాను బట్టి, లాంగ్వేజ్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. రిసీవ్ చేసుకునే విధానంలో కూడా ఉంటుంది. కానీ దేవుడు నమ్ముకున్న పిల్లలు మాత్రం మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. ఎందుకని మన మాట ఎలా వస్తుందో తెలుసా? సాధువుగా, ప్రేమగా. నీ మాటలు అలా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. సంఘంలో చేర్చబడిన నీ యొక్క మాటలు సాధువుతో కూడినటువంటి పసిపిల్లల మాటల్లాగా ఉండాలి. పసిపిల్లలు మాట్లాడుతుంటే ఆ మాటల్లో మనకి ఏం నవ్వు వస్తుంది కదండి, వాళ్ళ మీద ప్రేమ వచ్చేస్తుంది. ఒక్కోసారి బొక్కరికి వెళ్ళేస్తుంటాం. దేవుడు అన్నాడు, మీరు నా పిల్లలు. ఒక ముసలిలో అయిపోయినా సరే మనందరూ ఎవరి పిల్లలమి? దేవుని పిల్లలమే. పిల్లలంటే మీరేనా? నేను అప్పుడప్పుడు మా పిల్లలకి పిల్లల్లాగా ఉంటాను. నేను అలా మాట్లాడతాను వాళ్ళ దగ్గర. పిల్లలకి పిల్లల్లాగా ఉంటాను వాళ్ళ దగ్గర. నేను అలాగే చిన్నపిల్లల వాళ్ళే నాకు అమ్మా నాన్నలాగా ఉన్నట్టుగా నడుచుకుంటూ ఉంటాను. ఎందుకు తెలుసా? వారికి నా మీద ప్రేమ, వారిని నా పిల్లల్లాగా నాకు ప్రేమించిన వారు నన్ను పిల్లల్లాగా ప్రేమించాలి. నా సంఘముతో కూడా నేను అలాగుంటాను. అవనస్తుల దగ్గర అవనస్తులు అలాగుంటాను. చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు నా దగ్గరికి వస్తే సండే స్కూల్ పిల్లల్లాగా మారిపోతూ ఉంటాను. పెద్దవాళ్ళ దగ్గరికి వస్తే పెద్దవాళ్ళలాగా ఉంటాను. కమిటీ వాళ్ళతో నా దగ్గరికి వచ్చేసరికి పాశ్రమగా ఉంటాను. ఎన్ని పోస్టులకు మనం చేయాలప్పుడు క్యారెక్టర్ మారిపోతుంటాయి కదా. వీళ్ళందరినీ రాబట్టుకోవాలంటే ఖచ్చితంగా మన ప్రవర్తన మార్పుండాలి. అన్నీ కాదు, నేను మృదువు, నేను స్ట్రాంగ్గా ఉంటాను, నేను సావుకుని రా పో అన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం శిశువులు అటువంటి స్వభావం మనం కలిగలేమని అర్థం. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీ మధ్యన మేము శిష్యుల్లాగా ఉన్నాం, మీ మధ్యన మేము ఇలా ఉన్నాం అని చెప్తూ ఉన్నాం. ఇలా శిష్యుల్లాగా అయిపోవాలి. మన స్వభావము, మేము ఎంత పెద్దవాడమైనా, ఎంత ముసలివాడమైనా, ఎంత పెద్ద పోస్టులో ఉన్నా సరే, నీ ఆకారం ఎలా ఉన్నా సరే, నీ స్వభావ భాషను ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇదే మాటను మనం మార్కు సువార్తలో చిన్నపిల్లలు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందనేది ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే చదవక్కర్లేదండి, మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ రాయబడిన మార్కు సువార్త కూడా రాస్తున్న మాట, యేసుప్రభు చిన్నపిల్లలు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఈ చిన్నపిల్లలు మీ దగ్గరకు వచ్చారంటే ప్రభు వాళ్ళని ఆశీర్వదించాడు, దీవించాడు, యేసుప్రభు వాళ్ళని ముందుకు పిలుచుకునేమని చెప్తున్నాడు. అంటే ఇది మీరు మార్పు నంది చిన్నపిల్లలు లాంటి వారైతే పరలోక రాజ్యం వెళ్తారు. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు ఎలా వెళ్ళాలండి? మార్పు నుండి చిన్న పిల్లలు లాంటి వారుగా మారాలి. మార్పు నుండి ఎలా? మెసేజ్ డల్లుందా? నేను నేర్చుకున్నట్టున్నాను. అప్పుడప్పుడు బూస్టింగ్ ఇస్తున్నాను మనం కదా, కొంతమంది సేవకులు నవ్వించేస్తుంటారు. కానీ నేను అంత నవ్వించలేను. కానీ నాకు నవ్వుతో బయట విషయాలకు వెళ్ళడం అంత ఇష్టం ఉండదు. వాక్యం టు వాక్యంలో వెళ్ళాలనిపిస్తుంటుంది. కానీ అప్పుడప్పుడు మీకోసం చిన్న చిన్నవి ఉదాహరణ లాంటివి మీకు చెప్తూ ఉంటాను. ఏదైనా దేవుని స్తోత్రం, మీ మనసు మాత్రం ఎక్కడే పెట్టడం, కోతిలాగా చెట్లు ఎక్కించద్దండి. మనసు మాత్రం ఏడై పెట్టుకుని వాక్యం మీద కేంద్రీకరించండి. ఎందుకంటే బయట విషయాలు ఈ అంతమైపోయి ఈ రోజు ఉంటారు రేపు ఉండవు, కానీ నీ ఆత్మక రక్షణ నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది. అది మాత్రం గుర్తు పెట్టుకుని వాక్యం మీద నీ దృష్టి పెట్టాలి. నేను వాక్యం పెట్టి జ్ఞాపకం చేస్తున్నాను. యేసుప్రభు అంటాడు, చిన్నపిల్లలు యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇదిగో మీరు మార్పు నుండి పసిబిడ్డల్లాగా అయిపోవాలి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే, ఆయన అంగీకరించిన వారిని, ఆయన వెంబడించిన వారికి, యేసుప్రభు శిష్యులకి, యేసుప్రభు వెనకాల వేల కొలది
మనుషులు ఆయన వెంబడిస్తుంటే వారికి యేసు ప్రభు చెప్తున్నారు, ఎందుకు మార్పులుంది, చిన్నపిల్లల లాంటిగా అయిపోవాలి. చిన్నపిల్లకి ఎలాంటి స్వభావంలో మరి మార్పులుండవు, వాడి గుణములో మార్పులుండవు, వాడి తలంపులో మార్పులుండవు, వాడి ఆశంతా ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ చాక్లెట్ ఇస్తే తినేయాలి, అక్కడికి వెళ్ళి ఆడుకోవాలి, కారు కావాలి, బస్సు కావాలి, దాంతో ఆడుకుంటూ ఉండాలన్న ఆలోచన తప్ప పాపానికి సంబంధించిన ఆలోచనలు ఏమి కూడా ఉండవు. పక్కింటోడు బాగుపడిపోయాడని ఆలోచన ఉండదు. అమ్మ ఒక్కొక్కసారి స్నానం చేయించకపోయినా ఊరొచ్చేస్తాడు, బట్టలు అయిపోయిన ఊరొచ్చేస్తాడు. ఆదాంలో సిగ్గుపడ్డు, బట్టలు లేవు, సిగ్గుపడతాడండి. మనం మంచి బట్టలు వేసుకోకపోతే. ఈరోజు వచ్చేటప్పుడు నేను ఎన్నిసార్లు అద్దంలో చూసుకున్నాను, అన్న లావుకున్నానా, ఎందుకంటే డ్రెస్ మీద కట్టుకున్నాను కదా చీర, లావుకున్నానా, సన్నగున్నానా, ఇది యాసగా కనిపిస్తుందా, ఏదైనా ఇది ఒక స్టైల్ ఏమో లేదు, కొత్త స్టైల్లాగా వెళ్తున్నాం, ఇంకో కొత్త ఆలోచన, కొత్త స్టైల్లో వస్తున్నాం మనం, అంతే కదండి. అలా అనుకుని ముందుకు వచ్చాం. అంటే ఒక్కొక్కసారి మనం పై రూపాన్ని చూసుకుంటూ వచ్చేస్తుంటాం. కానీ ప్రభు మాత్రం ఏంటంటే నీ హృదయం చాలా భద్రం సుమా. పాపము సాతాను మొట్టమొదటిగా నీ హృదయం మీద కొట్టేసుకుంటూ వచ్చేస్తాడు, నీ హృదయాన్ని స్వాధీనం చేసేసుకుంటూ ఉంటాడు. హృదయం చెడిపోయిందంటే ఆటోమేటిక్గా నువ్వు చెడిపోయేవని అర్థం. అందుకనే నీ హృదయం జాగ్రత్త, నీ హృదయం భద్రము అని ప్రభు చెప్పేది. అందుకని గుణాల గురించి ప్రభు చెప్తున్నా, నీ మాటలు సాధువుగా ఉండాలి. అక్కడ ఉన్న వారందరూ యేసుప్రభుని వెంబడిస్తున్నప్పటికీ కూడా యేసుప్రభులకు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు మార్పులకు పసిబిడ్డలాగా అయిపోవాలి. ఎలా అయిపోవాలండి మనం? ఎలా అయిపోవాలండి? నేను ఎంతలాగా ఎత్తున్నా అంటే ఎత్తేమీ లేదు అనుకోండి, ఎంతలా ఉన్నా మనసు మాత్రం ఎలా ఉండాలి? పసిపిల్లలాగా. లేదు, కొంతమంది పిల్లలు చూడండి, ఎంత పిల్లలు కూడా మన మనసులో లేదు. మీరు ఎప్పుడైనా చూసారు అలాంటి పిల్లల్ని? సరే బాబు రారు, నేను రాందా. అది పెరిగిన వాతావరణం, తల్లి నేర్పించినటువంటి గుణం. పిల్లలు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులు అని చెప్పింది నేను. నీ పిల్లలు భవిష్యత్తు బాగోవాలంటే నీ పిల్లలకు మంచి మార్గం చూపించాలంటే మొట్టమొదటి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలి, నీ పిల్లల్ని నడిపిస్తూ ఉండాలి. నువ్వు మంచిగా మాట్లాడుతూ నేర్చుకోవాలి, నీ పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి, నీ పిల్లల్ని ఖండిస్తూ ఉండాలి. ఇది తప్పు మాట్లాడకూడదు. చిన్నప్పుడు మాట్లాడితే మనకు చాలా ఆనందం, వీడు మరి తిట్టేశాడు. మంచి చెప్పినప్పుడు రాదు మనకు నవ్వు వస్తుందా? మామూలు బూత్ తిట్టు ఏ కదా మనం నేర్పించేది. మామ కూతురు అడుగు, పెళ్లి చేసుకో, మామ కూతురికి అయినవే చెప్పు. మన పిల్లడు వచ్చాడు, వాడు నన్ను చూస్తాడని సిగ్గేస్తుంది వాడికి. మరి ఏంటి ఇట్లా అంటే నాకు మరి నవ్వు వచ్చింది. నాకు ఏమి నేర్పించింది? వెళ్ళిపోయి వాళ్ళు ఆడపిల్లలు కనపడుతున్నప్పుడల్లా నేను పెద్ద కాబట్టి ఊరుకున్నా. అదే నా ఆడ వయసు పిల్లలు అనుకో ఎలా ఉంటుంది చెప్పండి? ఏమి నేర్పించింది వాళ్ళ అమ్మ? వీడు పెద్ద కానీ నైవేద్యంగా నేర్చుకుంటాడు, అమ్మాయి కనిపిస్తే మెరుగులు తిరుగుతుంటాడు. అందుకే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో చూడండి, ఆడపిల్లలను మగపిల్లలను కలిపి కూర్చోబెడతారు ఒకే బెంచ్ మీద. ఎందుకో తెలుసా? వీడు నా ఫ్రెండ్ అనే స్వభావం ఉండాలి, కానీ వీడు మగోడు, ఈ పిల్ల ఆడది అన్నది మైండ్లోకి రాకూడదని. అలా వచ్చిన దినాన్నే వాళ్ళకి నీకు వయసు వచ్చింది కదా అటు చూడబాబు, మగోళ్ళకి చూడబాబు, వాళ్ళు నేర్పించేది ఎవరు? వీళ్ళు ఎప్పుడైతే చూడొద్దు అని చెప్పింది అమ్మ, అప్పుడే పోతారు వీళ్ళు కిటికీలోంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి. ఇది రియల్లే కదా? నేను కూడా మీ వయసు నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నా, ఇది రియల్. ఏదైతే చూడొద్దని అమ్మ చెప్పిందో, ఏదైతే చూడొద్దని వాక్యం చెప్పిందో, ఏదైతే చూడొద్దని పెద్దవాళ్ళు చెప్పారో, సాధారణంగా దాన్ని చూడు అమ్మ చూడట్లేదులే కొంచెమన్నా చూద్దాం, అమ్మ చూడట్లేదు కొంచెమన్నా చూద్దాం, కళ్ళు మూసుకునైనా చూద్దాం. కానీ దేవునికి సమస్తమని తెలుసు, హృదయాలను ఎరిగిన దేవుడు, అంతరంగమును ఎరిగిన దేవుడు. నీ కనుదృష్టిని ఎరగలేడా? అందుకని ప్రభు దినాలు చెప్తున్నాడు, సంఘంలో చేర్చబడిన నీవు ఎలా ఉండాలి తెలుసా? చిన్న పిల్లల లాంటి స్వభావం. నీ ప్రయాసంతో ఎందుకు? ఈ భక్తి అంతా ఎందుకు? ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు? ఈ కూడుకోవడం ఎందుకు అంటే మన పరలోక రాజ్యం వెళ్ళాలన్నది మన యొక్క ఉద్దేశం. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి
చేస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, కన్నీటి ప్రార్థన చేస్తున్నావు. ఎన్ని చేసి ప్రభువుని నడుపుకొని వచ్చే నువ్వెన్ని చేసినా ప్రయోజనం లేదు. నువ్వు మనసు మారి చిన్న బిడ్డ వంటి స్వభావం కలిగి ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాం. అంతే. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే స్వభావం కావాలి నీకు. ఎలా కావాలండి? శిశువులు లాంటి స్వభావం, చిన్న బిడ్డల లాంటి స్వభావం, మచ్చలు లేని స్వభావం, అసూయ లేని స్వభావం, ద్వేషం లేని స్వభావం. ఇప్పుడే మన పిల్లలను కొట్టేసి బయటికి నెట్టేస్తే మళ్ళీ అలా తిరిగి వచ్చి అమ్మ నాకు అది కావాలంటాడు. ద్వేషముడు, అసూయుడు అప్పటికే మర్చిపోయి ఉంటాడు. మనమైతే వాక్యం గుర్తుండదు, కానీ పోయిన సంవత్సరం నువ్వు ఈ మాట అన్నావు అది గుర్తుంటుంది మనకి. వాస్తవం కదండి? నువ్వు చచ్చిపోయిన మాట మర్చిపోను. పోయిన వారం మీ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారంటే, ఎందుకంటే మనం ఏదేమన్నా మన మనసు మాత్రం ఆ యాప్ చెట్టు ఆ జాన్ చెట్టు ఎక్కువ వచ్చింది, అందుకే గుర్తుంది. వాక్యం మీద ఆశ లేకుండా సాతానుడు ఒక్కొక్కసారి మనకు చెప్తాడంటాడు. మనకి అదే ఆత్మీయ బిడ్డలు చెప్తూ ఉంటారు, నువ్వు చర్చికి వెళ్ళు, పాటలు పాడు, ప్రార్థన కూడా చెయ్యి, నేనేమన్నాను, పాట పాడు, గంభీరంగా ఉద్యమంగా పాడే, గంభీరంగా ఆరాధన చెయ్యి, గంభీరంగా నువ్వు ప్రార్థన చెయ్యి. వాక్యం మాత్రం విన్నావో బాగోదు. మరి అప్పుడు నువ్వేమంటావు అంటే, నిజమే పాటలు పాడి కాకుండా ప్రార్థనిస్తే చేస్తా, ఆరాధనలో కూడా పాలు పంపులు పొందుతారు. వాక్యం వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోతా, లేకుంటే నిద్రపోతా. ఇది ప్రతి సంఘంలో జరిగే విషయం. సాతానుడు తనకు సమయం కొంచెంగా ఉందని అతి వేగంగా తను పని చేసుకుంటూ వెళ్తే, క్రైస్తవుడు అయిన నీవు తింటూ తాగుతూ నిద్రపోతూ అసమర్థుడుగా ప్రయోజనం లేని వ్యక్తిగా పనికిమాలినోడుగా ఉన్నావు. కానీ ప్రభు మనం ఉద్యోగపరుస్తున్నాడు. నువ్వు పసిపిల్లల లాంటి మనసు కలిగి ఉద్యమంతో నీ సంఘములు అనేక మంది చేర్చబడేటట్లు ఒక ఆ విధంగా నువ్వు పని చేయాలి. నీ సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి, సంఘ క్షేమం కోసం ప్రార్థన చేయాలి, సంఘ కాపుల కోసం ప్రార్థన చేయాలి. ప్రభు మా సంఘాన్ని ముందుకు నడిపించు, పెద్ద సంఘముగా మార్చు. ఎవరు చేయాలి పని? సేవకుడా. ఆయన పని ఏంటి? మీకు వాక్యం చెప్పి బలపరిచి, మీకోసం కన్నీరు ఖర్చి, మీకు కాపుదలిచ్చి, ఏ పాపంలో శాపంలో పడకుండా భద్రత కల్పించే బాధ్యత ఆయనదైతే, సంఘాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎవరు తెలుసా? నేనే, మనదే. మరి ఎలా రాబట్టుకోవాలి మన మనుషుల్ని? మన మాట ద్వారా. దేని ద్వారా అండి? కొంతమందికి మాటే శత్రువులు తయారు చేస్తున్నాయి. నీ మాట వినేదేంద్రా, పాపం ప్రేమిస్తాడు, అన్నం పెడతాడు, నీళ్ళు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, కానీ మాట మాత్రం ఎలా ఉంటుంది? కఠినంగా. నీ మొక్కమే చూడబుద్ధి అవుతుంది తప్ప అనుకో అన్నాడంటే ఇంకా మన వాటి ఎలా బుద్ధి అవుద్దా? ఎలా బుద్ధి అవుతుంది? ఎందుకని? నీకు ప్రేమించే గుణం ఉంది, కానీ మాట బాగాలేదు. కానీ ప్రతి మాటకి సొల్యూషన్ ఏంటంటే, ప్రతి సమస్యకి మన మాట జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభు ఉప్పు వేసినట్టు మాట్లాడు, సాధువుగా మాట్లాడు. యేసు ప్రభు ఎలాగా, ఇదిగో చిన్న బిడ్డలు లాగుంటే మార్పు చెంది చిన్న బిడ్డల స్వభావం లాగుంటారు అని చెబితే, వాళ్ళందరూ చిన్న బిడ్డలాగా ఎలా అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి నికోదేము అనే వ్యక్తి వచ్చాడు. యోహాను సువార్త 3:3 చదువుకున్నాం. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా చెప్ప. అందుకు నికోదేము, ముసలివాడైన ఒక వ్యక్తి జన్మింపగలడా? రెండవ మారు తల్లి గర్భమందుండి ప్రవేశించి జన్మింపగలడా? ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ మనం చదువుకున్న యేసు ప్రభువేమో ఇదిగో మీరు చిన్న బిడ్డల్లాగా మారితేనే తప్ప, చిన్న బిడ్డల్లాంటి స్వభావం అయితే తప్ప పరలోక రాజ్యం మీరు వెళ్ళరు అని చెప్తే వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, చిన్న బిడ్డలాగా ఎలా మారుతాము అని. ఇదే మాటను మనం యోహాను సువార్త 3:3 నుంచి చదివితే యేసు ప్రభు దగ్గరికి రాత్రి జామున ఒక నికోదేము వచ్చాడు. ఇతను ధర్మశాస్త్రోపదేశకుడు, పరిచయుడు. ఇతను దొంగచాటును రావడానికి కారణం ఏంటంటే ఆయన సమాజ మందిరములో ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వినిపించే వ్యక్తి. రెండోది పరిచయుడు, యేసు ప్రభువుని వ్యతిరేకంగా చూసే జాతికి సంబంధించిన వ్యక్తి, విమర్శకుల్లో ఉన్నటువంటి వ్యక్తి అతడు అలాంటి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ధర్మశాస్త్రమే ఊపిరిగా, ధర్మశాస్త్రమే దేవుడిగా భావిస్తున్నటువంటి వీరు యేసు ప్రభు దగ్గరకు దొంగగా వచ్చాడు. ఎందుకంటే మనుషులకు భయపడి. ఎవరికి భయపడి? పరిచయులకు భయపడి. ఇది యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడు. ధర్మశాస్త్రం తెచ్చుకోడు, మనకన్నా జ్ఞానం ఉందా యేసు ప్రభుకి అని మనుషులు చెప్పుకుంటారేమని రాత్రి సమయంలో ఇంకా మీకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయాలంటే ఈ నికోదేమే యేసు ప్రభు చనిపోయినప్పుడు యేసు ప్రభు దేహానికి రాయడానికి 150 సేరులు అగరులు ఇచ్చాడు, బాణాలు ఇచ్చాడు. ఇతను రహస్య క్రైస్తవుడు అన్నాడు. కొంతమంది క్రైస్తవులు కానీ లోపల యేసుప్రభు అంటే భక్తే, యేసుప్రభు అంటే నమ్మకమే, యేసుప్రభు అంటే విశ్వాసమే అని చర్చకు రారు. కారణం ఎందుకని? మనుషులకి భయపడుతున్నారు. కానీ ప్రభు అంటాడు, ఎందుకో మనుషులకు భయపడవద్దు, నీ దేహాన్ని నీ ఆత్మను కూడా నరకంలో వేసేవాడికి భయపడు. ఎవరికి భయపడాలి మనం? మనుషులకండి. మనుషులకు మనం భయపడతారు, భయపిస్తూనే ఉంటారు. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు భయపిస్తూనే. ఒక అడుగు ముందుకేసి చూడు, మీరు ఎవ్వరు కూడా ఏం చేయాలి. వేసుకున్నాము మా పాపము చేయడానికి ఒక అడుగు ముందుకేసేస్తాం. ధైర్యం తెచ్చిన చూస్తానంటేనే ఎవరేమనుకుంటే నాకేమైనా బూతులు తిట్టేస్తాం. చర్చకు వచ్చినప్పుడు మాత్రం ఏమనుకుంటారు, ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. మనుషుల వైపు మనం చూడొద్దండి. నికోదేము రాత్రి సమయంలో రహస్యంగా ప్రభు దగ్గరకు వచ్చాడు. వాడు కూడా నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలన్నట్టుగా ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని అతను చూడలేడు. కొత్తగా జన్మిస్తే దేని చూస్తాడంట? ప్రవేశిస్తాడా? చూస్తాడా? ప్రభు ఆఖరి అధ్యాయంలో ఆఖరి మాట ప్రకటన గ్రంథంలో బైబిల్లో ఒక్క మాట పొల్లైన సున్నైనా తీసివేయబడదంట. ఒక పొల్లైన సున్నా కూడా ఏమైపోదంట? దేవుడు ఏమంటాడంటే, నువ్వు కొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తావు అని ప్రవేశించు. మరి ప్రవేశించాలంటే ఏం చేయాలి? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఏంటికి కొత్తగా జన్మించడం? నికోదేము ముసలివాడు, పెద్దవాడు. అతను ఏమంటాడంటే, నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి నేను మరలా జన్మించగలనా? తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మరలా జన్మించగలనా? వృద్ధుడు నేను ముసలివాడిని, నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళగలను అంటే ప్రభు అంటాడు, నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళక్కర్లేదు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం. బాప్తిస్మము అన్నది ఏంటో తెలుసండి? యేసు ప్రభుని నేను అంగీకరించాను, యేసు ప్రభుని నేను నమ్మాను, యేసు ప్రభు యొక్క విశ్వాసం ఉంచాను అన్న దానికి సూచనగా మనుషులందరూ ఎదుటని ఒప్పుకొని తీసుకుంటున్నదే బాప్తిస్మము. నువ్వు ఎవరు ఎదుట ఒప్పుకోవాలి? ఎవరు ఎదుటండి? మనం ఒక్కొక్కసారి ప్రభు నీకు నాకు తెలిస్తే చాలయ్యా. కొంతమంది ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు నిజంగా దేవుడికి తెలుసు అంతా, ఎందుకంటే ఆయన వచ్చి సాక్ష్యం చెప్పడుగా. అందుకే నేను చేస్తారు తెలుసా, దేవుడి మీద చెప్పేస్తారని అంత దేవుడికి తెలుసు. ఇలా అన్న వాళ్ళ దగ్గరికి ఒకసారి దేవుడు ప్రత్యక్షమై ఒరిజినల్ ఏంటో చెప్పేస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. కానీ అది జరగట్లేదు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, చేసేసి దేవుడికి నాకు తెలుసు, నన్ను దేవుడు తెలుసుకుంటే చాలు. ఏం తెలుసుకోవాలి? దేవుడు నిన్ను తెలుసుకోవాలంటే దేవుడికి ఇష్టానుసారమైన వ్యక్తిగా నీవు ఉండాలి. లేకుంటే దేవుడు ఏమంటాడు తెలుసా, కుడి వైపు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళే మంచి వాళ్ళు అందరు. చెడ్డవాళ్ళు ఏమంటారు, నా తండ్రి చేత
శేపించబడిన వాళ్ళు. ఈ శేపించబడిన వాళ్ళు అంటారు, ప్రభు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు నీకు నేను అన్నం పెట్టలేదు. కానీ మీరు అంటున్నారు, ఎప్పుడు వచ్చావు ప్రభు, నేను ఎప్పుడు పెట్టాను ప్రభు, నువ్వేమి ఎప్పుడు వచ్చావు పెట్టడానికే అంటున్నారు. నేనేమి ఎప్పుడు పెట్టాను ప్రభు నేను. అదే మనమైతే పెట్టకపోయినా సరే నేనే పెట్టా, ఎవరు చూడలేదు కదా ప్రభు సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి అలా చెప్పేస్తున్నాం. ప్రభు మన గురించి సాక్ష్యం చెప్తే మనము దేవుని ఎదుట నిలవలేము. ప్రభు చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉన్నాడు, చూసి చూడనట్లుగా. కానీ మనం మాత్రం లోకంలో చెప్తున్న విషయాల్ని గుర్తుపెట్టుకొని, మీకు ఒక విషయం చెప్తాను. మనుషులు దేన్ని బాగా నమ్ముతారు అన్నది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మా చర్చి పక్కన ఒక ఆయన చనిపోయాడు నిన్నే. అతనికి చాలా రోగం ముదిరిపోయింది. ఏంటంటే వాళ్ళు తాగుతారు కదండి మందు, విస్కీ, బ్రాందీ, వాళ్ళ బ్రాండ్లు ఉంటాయి వాళ్ళకి. నేను ఈ బ్రాండ్ అయితే నేను తాగుతా. పాపం తెచ్చుకొని వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. ఏంటో తెలుసా అలవాటు? నేను ఎక్కువ తాగేసినా పడుకోండి, రెండో తాగుతూ 10 మందిని పోగేసుకుంటారు వాళ్ళు. మనోడికి కూడా అలాగే అలవాటు ఉంది. అందులో ఉన్న గ్రేట్ ఏంటంటే వీళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలని నీళ్ళు కూడా కలుపుకోవడంటండి. షాలో కలుపుకుంటారు అనుకుంటా, అది కూడా కలుపుకోకుండా ఉత్తినే తాకేస్తాడంట. అబ్బా గ్రేట్ అది చప్పుట్లు కొడుతుంటే అతనికి చాలా ఇష్టంగా అనిపించింది. ఇది మొత్తం లివర్ ఏం చేసిందో తెలుసా, తినేసింది, పని చేయకుండా మానేసింది. శరీరంలో బ్లడ్ లేకుండా అయిపోయింది. శరీరంలో మొత్తము విస్కీ వెళ్ళిపోతుంది, బ్రాందీ వెళ్ళిపోతుంది, సారా వెళ్ళిపోతుంది, కళ్ళే తిరుగుతుంది, రక్తం లేదు. తర్వాత లివర్ ఫంక్షన్ పనిచేయట్లేదు, అరగట్లేదని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసాడు. రెండోదిగా వాళ్ళు బలవంతం పెడితే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయింది. బ్లడ్ లేని కారణంగా కుట్లు వేసిన కుట్లు అతుక్కోలే, స్టీమ్ వచ్చేస్తుంది, రక్తం రావట్లా. మొన్న శుక్రవారం ఏమో నన్ను పిలిచాను, వాళ్ళ అమ్ములే, నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేసి అతని మీద చెయ్యాలి పెట్టాను. నాకు సమాధికి కనిపిస్తుంది. ఓ మై గడ్, నేను ఇప్పుడు వాళ్ళకి చనిపోతాడని చెప్పాను అనుకో, వాళ్ళ కుటుంబస్తులు ఏమంటారు? బతుకుతాడంటే సంతోషపడతారు, చనిపోతాడంటే బాధపడతారు. నేను అక్కడ ఒక నిమిషం కూడా ఉండాలని మనసులో అనిపించిన ప్రార్థన చేసి బయటకు వచ్చేసాను. మొన్న ఆదివారం రమ్మని నేను చర్చి కాడికి వచ్చి బతిమాలేదు, కానీ వెళ్ళాలని మనసు అంగీకరించట్లేదు. నేను మళ్ళా వస్తానని చెప్పి వెళ్ళలేదు. నేను వేరే ప్రేయర్కి వెళ్ళాను, అతను చనిపోయి నాకు ఫోన్ చేశారు, కానీ తిరిగి రావడానికి అవకాశం లేదు. అతను ఒక డిసీజ్తో చనిపోయాడు. ఇంట్లో వాళ్ళు డిసీజ్ని కప్పు పెట్టడానికి వాళ్ళు చెప్పిన కథను మీతో చెప్పాలన్నా నా ఉద్దేశం. మనుషులు ఎంత అమాయకంగా చెప్పిన మాటలు నమ్మి అదే 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 అంటారో మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. వాళ్ళు ఎక్కడికో నాగారు బాబు అంటారు వాసుల్లో ఉంటుంది, కానీ వాళ్ళు కథం పడుకొస్తారంట. అవి చెప్పిందంట, ఇదిగో మీ పక్కింటామో మనం చచ్చిపోయినా ఆమె ముక్కుపడికి మీ ఆయన తీసుకున్నాడు, ఆమె ఇప్పుడు అతను పట్టి అతను చంపేసింది అని. ఇప్పుడు ఇదే మొత్తం ఊరంతా ఇదే. ఇప్పటిదాకా అతను డిసీజులు పట్టి లేదు, ఇంకా అందరూ ఇదే చెప్పేసుకుంటున్నారు. రాత్రి నేను ఫాస్టింగ్ ప్రేయర్కి అక్కడ ఊరి నుంచి నేరుగా అక్కడ దిగి ఫాస్టింగ్ ప్రేయర్కి ఆడికెళ్తే మా ఊళ్ళో అందరు గుండె అరిచేతులు పెట్టుకొచ్చారంట. రాత్రి నిద్ర రావట్లేదు, భయం వేస్తుంది. ఇంట్లోకి వెళ్ళాలన్నా, టాయిలెట్కి బాత్రూమ్కి వెళ్ళాలన్నా. ఏమిటంటే ఆ అవ్వ అంటే అతను పట్టి చంపేసింది, నన్ను పట్టుకుని చంపేద్దాం భయం. అది నీకు తెలివి లేదా, జ్ఞానము లేదా? ఒక చనిపోయిన వ్యక్తి ఒక అతను చంపగల శక్తి ఉంటుందా? దయ్యానికి అంత శక్తి ఉంటే, దయ్యానికి అంత బలం ఉంటే, దయ్యానికి అంత పవర్ ఉంటే, బతుకున్నప్పుడు వాళ్ళ మీద గొడవలు వేసుకున్న వాళ్ళని చంపొచ్చుగా, అంతే కదండి. బతుకున్నప్పుడు వాళ్ళ మీద గొడవలు వేసుకున్నారు చూడండి, పడమోళ్ళు ఖచ్చితంగా ఒక్కలన్నీ ఉంటారు మనకి, వాళ్ళు చంపేయచ్చుగా. పాప మా అవ్వని తీసుకెళ్ళేటప్పుడు నేనే ఉన్నాను, ఆ చచ్చిపోయి దెయ్యం అన్నా మరి ఆ ముక్కని అంత కొడకుంది. నేనే ఫస్ట్ దండేసాను. ఆమె చక్కగా బొట్టులో చుట్టేసి ఎత్తుకెళ్ళి ఆ ముక్క పడికి ఎత్తు తీసుకున్నాడు అని ఆమె చెప్తే ఇదే నమ్మేస్తున్నారు. అమాయక ప్రజలు
మనుషులు ఏదో చెప్తే దేవత పేరు మీద దేవుడి పేరు మీద అదే నమ్మేస్తూ ఉన్నారు. నీకు జ్ఞానం లేదా, చదువుకున్నావు కదా, తెలివి లేదా, నీ బుర్రను ఉపయోగించవా? వాళ్ళు మళ్ళీ ఒక పైన మనం అంటారు గొర్రెలు. గొర్రెలు ఎవరు చెప్పండి ఇప్పుడు? మన వాళ్ళ దేవుడు మాత్రం మనకు చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు మార్పులు అందించిన బిడ్డలా కావాలి. ఆత్మ మూలముగా నీటి మూలంగా జన్మించాలి. అప్పుడు పరలోక రాజ్యం అంటారు. నీ ప్రయాస పరలోక రాజ్యం వెళ్ళాలని, మనుషులు మెచ్చుకోవాలని కాదు. నీ ప్రయాస ప్రభుత్వం కలిసి సంతోషించాలని, మనుషులు నీకు అంబరాలు ఎక్కించాలని కాదు, సార్వాలకు అప్పాలని కాదు. నిన్ను పలాని వ్యక్తి భలే పాటలు పడుతుంది, పలాని వ్యక్తి భలే వాక్యం చదువుతుంది, భలే వ్యక్తి భలే ప్రార్థన చేస్తుందని మెచ్చుకోవాలని కాదు. మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ. సామెతల గ్రంథకర్త అంటున్నాడు, మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ. ఈ రోజు నిన్ను పొగుడతారు, రేపు నిన్ను దూషిస్తారు. అలాంటి పొగడతలకు ఎందుకు రూపడిపోయేది? అలాంటి పొగడతలకు ఎందుకండి? అంతే కదండి. ఈరోజు బాబు పాస్టర్ గారు భలే అండి అని అంటారు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి. ఒక సంవత్సరం ఇలాగే వచ్చింది, ఏమనుకుంటారు మీరు? ఈ పాస్టర్ పని లేదా, ఆయన పిలవడం ఏమో రావడం. వీళ్ళిద్దరు కలిపి మమ్మల్ని ఏం చేస్తున్నారు? టీవీ చూసుకోనివ్వకుండా, పడుకోనివ్వకుండా, నిద్రపోకుండా ఈను అంటే ఏమన్నారు? మేము రోజు అనిపిస్తుంది కదండి. కొత్తది వింతగా ఉంటుంది, పాతది మనకి రోజుగా అనిపిస్తుంది. కానీ జీవం కల దేవుని పిల్లలకు మనం బైబిల్ ఎప్పుడు కొత్తగానే ఉండాలి, సేవకుడు ఎప్పుడు కొత్తగానే. ఎందుకంటే నువ్వు మార్పు నొందిన వ్యక్తి. నీ ప్రయాసం ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళాలని, మనుషులు మెప్పు కాదు. ప్రభు అందుకే చెప్తున్నాను, నువ్వు కొత్తగా జన్మించు. నువ్వు పాతకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, రక్షింపబడక ముందు నీ మాటలు వేరే, నీ చూపులు వేరే, నీ నడత వేరే, నీ తలంపులు వేరే. రక్షింపబడి బాప్తిసం తీసుకున్న తర్వాత నీ మాటలు వేరే. ఎలా ఉండాలి మన మాటలప్పుడు? అప్పుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు, మార్పు పొందామని ఎవరైనా చెప్తారా? అప్పుడు బూతులు తిట్టావు, ఇప్పుడు బూతులు తిడుతున్నావు. అప్పుడు దొంగ చూపులు చూసి ఇప్పుడు దొంగ చూపులు చూస్తున్నావు. అప్పుడు హింసిస్తున్నావు, ఇప్పుడు హింసిస్తున్నావు. అప్పుడు నిందించు, ఇప్పుడు నిందిస్తున్నావు. అప్పుడు అపహాసించు, ఇప్పుడు అపహాసిస్తున్నావు. మార్పేదండి మనలో. కానీ ప్రభుత్వం నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే చిన్న పిల్లల స్వభావానికి వచ్చేయాలి. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలి. మనందరం నీటి మూలంగా జన్మించిన వారిని. మరి దేంతో ఇంకా జన్మించాలి మనం? ఆత్మ మూలంగా. ఆత్మ మూలంగా జన్మించడం అంటే, ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటండి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద తన శిష్యులకు కానీ, ప్రియమైన వారు కానీ చాలా మందికి కనిపించాడు. చాలా మందికి కనిపించి 500 కంటే ఎక్కువగా శిష్యుల్ని ఈ 40 రోజుల్లో తయారు చేసేటట్టు మళ్ళీ యేసు ప్రభు. కానీ వాళ్ళు 380 మంది డ్రాప్ అయిపోయారు. 120 మంది మాత్రం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం మనం చదివితే మేడ గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేడ గదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు మేడ గదిలో వారు ప్రార్థన చేయకముందు వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేములోనే ఉండండి కనిపెట్టుకుని. ఎందుకో తెలుసా? పై నుండి శక్తి పొందే వరకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినాడు, మీరు శక్తి పొందుతారు. మీరు కనిపెట్టుకుని ఉండమని చెప్పినప్పుడు మేడ గదిలో వారు ఉపవాసం ఉన్నారు. ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు తెలుసా? అక్కడ 10 దినాలని వాక్యం చెప్తుంది. 9 దినాలు ఉపవాసం అయిన తర్వాత 10వ దినము పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఎంతమంది ఉన్నారు మేడ గదిలో? ఎంతమంది ఉన్నారండి? 120 మంది. 120 మంది మేడ గదిలో ప్రార్థన చేస్తుంటే ఒక్కరి స్వరములాగానే బయటకు వినిపిస్తుంది. ఏక మనసు, ఏక అభిప్రాయం. మనం ఇక్కడ 2వ రోజు ఎంతమంది ఉంటాం? మనం ఒక 20 మంది, 30 మంది ఉన్నామా? అయితే ఒక్కొక్కరు ఇప్పుడు వద్దులే, అప్పుడు చేద్దామని ఒకరు అది చిన్న ప్రార్థన చేయి, పెద్ద ప్రార్థన అవుతుంది. అసలు ఇప్పుడు పరిశుద్ధాత్మనే లేడు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఎన్ని భిన్నాభిప్రాయాలు మనకి. కానీ వాళ్ళు ఈ మేడ గదిలో 180 మంది కూడా మోకరించి ప్రార్థన చేస్తుంటే ఒకే స్వరము, ఏక మనసు, ఏక అభిప్రాయము, ఏక తలంపు, ఒకే అంశం కోసం ప్రార్థిస్తున్నాడు. ప్రభువా పరిశుద్ధాత్మను పంపిస్తానన్నావు, ఆయన మేము పొందుకుంటే మేము శక్తివంతులు అవుతాం. పరిశుద్ధాత్మ పొందుకుంటే శరీరానికి కాదు శక్తి. దేనికి శక్తి? ఆత్మకి. దేనికండి?
ఆత్మకి. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్న వారు ఆత్మీయ శక్తిని పొందుకోలేకపోయారు. ప్రభుతో నడిచి తిరుగుతున్న ఆత్మీయ ఫలాన్ని పొందుకోలేకపోయారు. అందుకని యేసు ప్రభు చనిపోయినప్పుడు, ఆయన వాళ్ళు సమాధి చేయబడినప్పుడు లేఖనాలను మర్చిపోయారు వాళ్ళు. అంతేకాకుండా ఏం చేశారు తెలుసండి? ఏ పేతురు ఏదైతే పడవలుదులు ఏ వలనైతే ముద్ర పెట్టి యేసు ప్రభుని వెంబడించాడు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత మళ్ళీ అదే పడవ దగ్గరికి వెళ్ళాడు, అదే వలను తెచ్చుకుని మళ్ళా ఏం చేస్తున్నాడండి? యేసు ప్రభు ఏమో నేను మనుషులు పెట్టి జాలాలుగా చేస్తానని పిలిస్తే ఈ పేతురు ఏం చేస్తున్నాడండి? వెనక్కి వెళ్ళిపోయి యేసు ప్రభు చనిపోయాక మాకు దిక్కెవరు, ఏదో 3.5 సంవత్సరాలేమో ఆయనతో ఉన్నాము, ఆయన ఎప్పుడు కొంటాడేమో అనుకుంటా మధ్యలో లేకుండా అయిపోయాడు. కానీ యేసు ప్రభు వాళ్ళని చేర్చుకున్నది మొదలుకొని చెప్తున్నాడు, నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, పైకి వెళ్తాను, మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా చేస్తాను అని ఆయనకు చేసిన ఇవన్నీ మర్చిపోయారు. అందుకని యేసు ప్రభు చనిపోయి సమాధి చేపట్టి లేఖనాలు మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యేసు ప్రభు లేడు అనుకుని, ఆయన మాతో లేడు, ఇంకా ఆయన సహవాసం లేదని మరణ విడిచిపెట్టిన దోణి దగ్గరికి, విడిచిపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని వేస్తూ ఉన్నారు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు నడుచుకుంటూ. ఏమన్నాడు తెలుసా? పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? పేతురు తగ్గడానికి ఇటు వాళ్ళ చేపలు పడినాయి. పేతురు అప్పుడు డ్రెస్ కోడ్ ఏంటో తెలుసండి? పార్కలు మన వాళ్ళు కొత్తగా స్టైల్గా షార్ట్లు వేసుకుని తిరుగుతున్నారు. షార్ట్ వేసుకుని 10,000 వెళ్ళిపోతారు బండి మీద. అవునా కదా? ఇప్పుడు స్టైల్ అది. సీమ్లెస్ బనియన్ వేసుకొని షార్ట్ వేసుకొని బండి మీద 10,000కి వెళ్ళిపోతున్నాం. మెడలో ఒక చిన్న దండ వేసుకొని వాళ్ళకి ఇది స్టైల్. కానీ అప్పుడు స్టైల్ ఉంటుందో తెలుసండి? ఇలా షార్ట్లు లేవు. పేతురు బోసు పెట్టుకున్నాడు. వాళ్ళేసేసరికి ఆ పక్కన ఉన్నటువంటి శిష్యుడు అన్నాడు, ఈయన ప్రభు సుమి. పేతురు గుర్తించలేదండి, ఆ శిష్యుడు గుర్తించాడు. ఆ విషయము ఆ శిష్యుడు గుర్తించదుగా ఇంకా పేతురుకు గుర్తు రాలేదు. ఎప్పుడైతే ప్రభు సుమి అని చెప్పగానే నీటిలో దూకేశాడని వాక్యం మనకి సాగిస్తాం. యేసు ప్రభు తిరిగి వేసిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నాడు. 40 దినాలు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు చెప్తున్న విషయం ఏంటంటే, ఇదిగో మీరు పై నుంచి శక్తి పొందే వరకు కూడా ఈ యెరూషలేమును వదిలిపెట్టద్దు, ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి. యేసు ప్రభు వెళ్ళిపోయాడు కదా, ఈయన మాట ఏంటి, ఈయన మాట లెక్క చేయాలా? మా అమ్మ మన మాట వినను, నేను మా నాన్న మాట వినను, పాస్టర్ గారి మాట ఎందుకు వినాలి అని అనుకోలేదండి. వాళ్ళు మేడ గదిలో ప్రార్థన చేశారు. మేడ గదిలో ప్రార్థన చేస్తే 9 రోజులు అయిపోయింది. 10వ రోజు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలాగా ఒక్కొక్కరి మీదకు రాలి అంటాడు. ఎలా రాలి? ఇప్పటి వరకు నీటితో బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు దేంతో బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు? పరిశుద్ధాత్మతో. ఎంత తీసుకున్నారండి? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు రాలిందో అన్య భాషలు మాట్లాడుతున్నారు. అప్పుడు దాకా శిష్యులు చూసి అందరూ ఏమన్నారు తెలుసా? వీళ్ళు విద్య లేని, పాపలు, చదువు లేదు, సందే లేదు, చేపల పట్టణం తీసుకొచ్చి వాక్యం చెప్పమంటే ఏం చెప్తారండి? మరి చర్చిలో పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినాయి అనుకో, ఎవరిని పిలుస్తాం మనం? డబ్బులు బాగున్నాయి, ఎవరిని పిలుస్తాం? పేరు, ఆయన పేరును చూస్తాం అంతే. వారికన్నా పవర్ ఎవరుంటారు తెలుసా? ఉపవాసం ఉండే పేద సేవకులు ఉన్నారు చాలా మంది. వాళ్ళు పవర్గా ఉంటారు. వాళ్ళకి పేరు ఉంటుంది, ఇంకా పవర్ ఉండదు. ఏం కావాలి మనకి? పేరు కావాలా? పవర్ కావాలా? పవరే. కానీ మనం పవర్ చూడం, పేరు చూద్దాం. జాన్ వెస్లీ గారు వస్తే జనం వాళ్ళు వచ్చేస్తారండి, లేకపోతే వాళ్ళు పిలుద్దాం, వీళ్ళు పిలుద్దామని అనుకుంటాం. అంతే కదండి? పెద్ద పెద్ద వాళ్ళని పిలవాలని మనం ఇష్టపడుతూ ఉంటాం. యేసు ప్రభు ఎంపిక చేసుకున్నప్పుడు అందరూ కూడా శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ ఏమన్నారంటే విద్య లేని పామరులు, చేపలు పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి వాక్యం చెప్పమంటాడేంటి? ఈయన చేపలు పట్టి వాళ్ళు తీసుకొచ్చి ఈయన శిష్యులు అంటాడేంటి? వాళ్ళకి మాట్లాడడం వచ్చా? విద్య లేని పామరులు వీళ్ళు, మాంద్యులు వీళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అలా. ఈ పరిశుద్ధాత్మ తొక్కుకున్న తర్వాత పేతురు నడిచి వస్తుంటే, పేతురు నీడ పడితే అనేక మంది స్వస్థపడుతుంటే, వాళ్ళ కచ్చిపుల దగ్గర అనేక మంది స్వస్థపడుతుంటే, వాళ్ళు వస్తున్న సమయంలో ఏ మనుషులైతే విద్య లేని పామరులను విమర్శించారు వాళ్ళు ఏమన్నారు తెలుసండి? భూమిని తల్లకిందులు చేయువారు. ఏమంటున్నారండి? నీ జీవితంలో అసాధ్యమైంది ఏంటి? ఏది లేదు నా ప్రియ సోదరి సోదరు.
నేను తెలివి తక్కువ వాడిని, నాకు తెలివి లేదు, నాకు గొంతు లేదు, నాకు డబ్బులు లేవు, నేను పైకి ఎక్కలేను, నేను మనుషులు ఎవరు నన్ను ఎక్కించరు, ఏదన్నా ప్రపంచుడు సమర్థవంతుడైన ప్రభుని పక్షాన ఉన్నప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఉన్నతమైన స్థలంలో నిన్ను కూర్చోబెడతాడు. నమ్ముతారు చెప్తాం. హల్లెలూయా. నీ డబ్బు కాదు నిన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి, నీ చదువు కాదు నిన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి. ఏం కావాలి ఉన్నతమైన స్థలంలో నిన్ను తీసుకెళ్ళాలి అంటే? దేవుని కృప, దేవుని తోడు. ఏసేపుని చూడండి, అన్నలు అమ్మేశారు ఏసేపు, అంతే కదండి. యాకోబు కుమారుడు ఏం చేశారు? అన్నలు ఎవరికి అమ్మారు? మొట్టమొదటిగా ఏసేపుని వాళ్ళు ఏం చేశారంటే వస్త్రహీనుడిగా చేశారు. అతను అంగీని తీసేశారు, గుంట్లో పడేశారు. బట్టలతో పడేలేదు సుమి, బట్టలు లేకుండా గుంటల్లో పడేశారు. ఒక పక్క బట్టలు లేకుండా అవమానము, రెండోదిగా గుంటలో పడేశారు సొంత అన్నలు. అక్కడ కుమిలి ఏడుస్తున్నారు, అన్నల్లారా అని ప్రాధేయపడ్డారు. దేవుడు కనికరించి రూబేలు స్వాధీనంలో పెట్టుకొని మళ్ళీ గుంటలోంచి ప్రభు వారిని బయటకు తీసుకెళ్తే ఐగుప్తులు కమ్మేశారు 30 నాణాలకి. ఐగుప్తులో ఒక బానిసగా పనివాడులాగా, ఎవరన్నా మన ఇంట్లో పని మనిషి ఉన్నారనుకోండి, అతను మనం ఎలా చూస్తాం? ఏనంగానే కదా, రైట్ రా ఆ పని మనం చెప్తూ లేదు. ముందు వచ్చిన జుట్టు పీకు, జుట్టు దువ్వు, కాలు నొక్కు, ఏంటి ఎలా చూసావు, మళ్ళీ తుడు. మనసులో సరే అయ్యారు, మనసులో మాత్రం వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని అనుకుంటాడు. అవునా కదండి? అంటే దీన్ని బట్టి అర్థమైంది, మనం కూడా అలా చెబితే లోపల అలాగే అనుకుంటున్నారు, పైకి మాత్రం సాగిస్తారు. అలాగే చేస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాం. మొహం చూడట్టుంటాం, ఎప్పుడు చేస్తాడు మీరు, నోరు పడిపోవట్లేదు, అన్నీ పడిపోతాయి కానీ అనుకుంటాము. అలాంటిగా మనం ఉండకూడదు అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. కానీ మనం ఎలా ఉండాలంటే మనం ఎప్పుడు సాధువుగానే ఉండాలి, ఎప్పుడు మృదువుగానే మనం ఉండాలి. ఎవరికి కీడు చేసే వారికి మనం ఉండకూడదు అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఏసేపు యాకోబు పెంపకమును వాక్యము చేత పెరిగాడు కాబట్టి అతడు దేవుడు అతనికి తోడై ఉన్నందున ఐగుప్తులో ఫరో ఎద్ద ఉన్న ఫరోకు కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించాడు ఏసేపు ద్వారా. మన దేవుడు మనకు తోడుంటే మనకు చదువు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, ఇల్లు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా దేవుడు ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబెట్టాడు. ఏసేపు ఒక బానిసత్వంలోంచి సరసాలకి తీసుకెళ్ళాడు, సరసాలలో నుంచి రాజులాగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మన సిగ్గుపడవలసిన విషయం లేదు. అప్పుడు శిష్యులు కూడా, యేసు ప్రభు శిష్యులు కూడా విద్య లేని పాపలను అందరూ విమర్శిస్తుంటే వారు తలదంచుకున్నారు, యేసు ప్రభుతో కలిసి జీవించారు కాబట్టి. ఇప్పుడు పరలోకం నుండి ఎప్పుడైతే శక్తిని పొందుకున్నారో, పరిశుద్ధాత్మతో ఆత్మ మూలముగా మరి జన్మించారో, ఇప్పుడు అన్య భాషలు మాట్లాడుతున్నారు. అది పస్కా పండుగ కాబట్టి అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పస్కా పండుగకి ఆయా దేశాల నుంచి ఆయా భాషలు మాట్లాడేవారు యెరూషలేముకు వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి వారు ఈ భాషలు మాట్లాడుతుంటే ఫస్ట్ ఏమనుకున్నారు తెలుసా? ఏంటి ఉదయాన్నే మీరు బాగా మొద్దు తాగేశారు, కొత్త కళ్ళు తాగేసారు, ఇప్పుడు తయారు చేస్తున్న సారా తాగేసారు మీరు అనుకున్నారు. అర్థమైందండి? కానీ పేదలు భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న 180 మంది భాషలతో మాట్లాడుతుంటే అక్కడ ఎన్ని దేశాల నుంచి వచ్చారో తెలుసా? వాళ్ళందరూ విచిత్రంగా చూస్తూ ఉన్నారు. వీరు మాట్లాడేది ఒక భాషే, కానీ తమిళ్లో వారికి అర్థమవుతుంది, కన్నడలో ఉన్న వారికి అర్థమవుతుంది, తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమవుతుంది. ఎన్ని దేశస్తులు వచ్చారు, ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. పేదలు మాట్లాడేది ఒక భాష. ఎలా అర్థమైంది వారికి? పరిశుద్ధాత్మ దేవుడు వారి భాషల్లోకి తర్జుమా చేసుకుంటూ వచ్చాడు. అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలోనే ఎవరికి కావలసిన సందేశం వెళ్ళిపోతూ ఉంది. విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయిన లేఖనం సెలవిస్తా ఉంది. పరిశుద్ధాత్మతో నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నిన్ను చూసిన వారు ఎవరు చూస్తారో తెలుసా? ఆశ్చర్యపోయి యేసు ప్రభును చూస్తారు. యేసు ప్రభులు ఎంత శక్తి ఉందా, యేసు ప్రభులు ఎంత మహిమ ఉందా, యేసు ప్రభు నిజమైన దేవుడా. దానికి చూచిన ఎవరు తెలుసా? నీవు నేను, నీవు నేనే చూచిన. అందుకని కొత్తగా జన్మించాలని ప్రభు చెప్పాడు.
అతను అడిగినప్పుడు ప్రభు అన్నాడు, ఒక నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాను. ఇప్పుడు మరలా మనం తల్లి గర్భంలోకి వెళ్ళాం. నువ్వు సాధువుగా ఉన్న వ్యక్తివి. సాధువు అంటే మీకు చెప్పేది నేను శిష్యువు. మన పైకి ఇంతలాగా తెస్తున్న మన స్వభావం మాత్రం సాధువుగా ఉండాలి. ఈ సాధువు గుణం రావాలంటే మార్పు కలిగి ఉండాలి. మార్పు కలిగిన మనము కొత్తగా జన్మించిన అనుభవంలోకి రావాలి. అది ఎలాగంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జరగాలి. అది బాప్తిస్మం ద్వారా, పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా. అర్థమైంది అనుకుంటున్నాను నేను. అలాంటి వారికి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మనందరం అదే స్వభావం కలిగి ఉన్నాం. ఇప్పుడు మన మాటలు ఎలా రావాలి? ఎలా రావాలండి? చర్చికి కూడా 4 రకాలైన మనుషులు వస్తారు. మీకు తెలుసా? యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు. మొట్టమొదట మీటింగ్ ఎక్కడ జరిగింది తెలుసా? కొండ మీద 3 రోజులు జరిగింది. స్పీకర్ ఎవరంటే యేసు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం దాకా మనం చదువుతూ కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగంలో వచ్చిన వాళ్ళందరూ నిద్రపోలేదు, తినలేదు, తాగలేదు. కంటిన్యూగా ఇలాగే చూస్తున్నారు యేసు ప్రభు మాటల వైపు. ఆ మాటలు అంత శక్తి ఉంది, ఆ మాటలు అంత పవర్ ఉంది. ఆ అన్నం మీద కళ్ళలేదు. మనమైతే ఎప్పుడు చూస్తారు? అప్పుడు టైం పాస్టర్ మొత్తం నిలబడి గంట అయింది కుదరదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆ 3 రోజులు రాత్రి పగలు అనుకోవాలి. రాత్రి పగలు కంటిన్యూగా వాక్యం వింటూనే ఉన్నారు. కొండ మీద ప్రసంగం ప్రభు చేస్తూనే ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో అనేక మంది అక్కడికి వచ్చిన 4 రకాల మనుషులు ఉన్నారు. ఆ 4 రకాల మనుషులు అంటే చెప్పనండి. ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చిన విశ్వాసుల్లో కూడా ఇలాంటి 4 రకాల మనుషులే ఉంటారు. ఇప్పుడు మొట్టమొదటి రకం ఎవరో తెలుసా? అన్నం కోసం వచ్చిన వాళ్ళు. చర్చలు అన్నం పెడతారంటండి. చర్చలు అన్నం పెడతారంట. మనం ఈరోజు వండుకోవాల్సిన అవసరం లేదు. అన్నం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి రకం. అక్కడ కూడా కొండ మీద ప్రసంగానికి వెళ్ళడం కూడా వీళ్ళే. 2వ రకం ఎవరో తెలుసా? యేసు ప్రభు మాటలు ఏం తప్పు ఉందో కనిపెట్టడానికి వస్తారు కొంతమంది. పాస్టర్ గారు ఏం చెప్తాడు? ఈరోజు నా గురించి చెప్పాడా? నేను పాస్టర్ నా గురించే చెప్పాడు. ఈరోజు మీ గురించి ఎందుకు చెప్తాడు? ఆయన వాక్యం చెప్పాడు. మీరే పొరపాటు ఉంది కాబట్టి నాకు అనిపించింది. అప్పుడు సరి చేసుకోవాలి కానీ పాస్టర్ గారి మీద కక్ష పెంచుకోకూడదు. మనం ప్రభు నీతో మాట్లాడండి, సరి చేసుకుందాం. ఆ స్వభావాన్ని విడిచిపెట్టేద్దాం. ఎంత ధైర్యం! మా చర్చలో నేను పెట్టుకుని నా గురించే చెప్పాడా? ఊళ్ళోకి రాకుండా చేసేద్దామంటే కొంతమంది అనేవాళ్ళు లేరండి. ఖచ్చితంగా ఉన్నారు. ఇది 2వ గుంపు. 3వ గుంపు స్వస్థతల కోసం వస్తారు. స్వప్పుడికి వెళ్ళినండి బాగోతుందండి. ఎప్పుడు వస్తారు కలిసాలు? అంత అయిపోయి డాక్టర్లు చేతులు ఎత్తేసే వస్తారు వాళ్ళు. కొన్ని స్టార్టింగ్ నుంచి కూడా రాలేదు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? డాక్టర్ అంటాడు ఇంకా మా వల్ల కాదయ్యా, ఇంటికి తీసుకెళ్ళిపోయి అప్పుడు వస్తారు చర్చి కోసం. బాగైతే ఒకవేళ దేవుడిని కనికరించి వాళ్ళ విశ్వాసాన్ని పొంది వాళ్ళు రక్షించి ఒకవేళ స్వస్థపరిస్తే మరి చర్చి మానేస్తారు. మీరు గుర్తించండి. ఇంకో 4వ గుంపు ఉంది. వాక్యం వరకు వస్తారు. దేనికోసం వస్తారండి? వాక్యం వరకు. మరి నువ్వు ఈ 4 బ్యాచ్లు ఏ బ్యాచ్ ఇది? ఏ బ్యాచ్ ఇది? మరి అలా అడిగితే ఏం చెప్తాం? పాస్టర్ గారు ఆఖరి బ్యాచ్ చెప్తాను. ఆఖరి బ్యాచ్ చెప్తాను. మరి అలా అడిగితే అడగడానికి మీకు మొహమాట లేకపోయినా చెప్పడానికి మాకు కొంచెం అన్నా అలా అనుకుంటాం కదండి మనం. కానీ ప్రభు మాత్రం మొహమాటం లేని వాడు. కరెక్ట్గా మనతో మాట్లాడేసుకుంటాడు. అందుకే ప్రభు మనతో చెప్తున్నాడు, మనం 4 గుంపుల్లో ఏ గుంపుగా ఉండాలి? మనం వాక్యము కొరకు. యేసు ప్రభు అంటున్న వాక్యమే సత్యం. అసత్యమైన వాటి కోసం పరిగెడుతున్నాం, అసత్యమైనవే ధ్యానం చేస్తున్నాం, అసత్యమైన వాటిని సత్యముగా చెప్తుంటే ఇది అదే నిజమనుకుని నువ్వు పరిగెడుతూ ఉన్నావు. కానీ ప్రభు అంటున్న వాక్యమే సత్యం. ఎక్కడికి చాలా మంది అంటారు అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, నేను పరిగెత్తి అయిపోతాను. ఈరోజు పాస్టర్ గారు నేను ఉపవాస ప్రార్థనకు రాను. ఆ పాస్టర్ గారు అక్కడ ప్రార్థన పెట్టేశాడు. అక్కడ ఉన్న యేసుప్రభు ఇక్కడ లేడంటే అన్నాడా లేదా? అక్కడ ఇంకో యేసుప్రభు ఉన్నాడా? ఇక్కడ ఇంకో యేసుప్రభు ఉన్నాడా? అవునా కదండి?
ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. నీలో విశ్వాసము అక్కడ ఉన్న యేసు ప్రభు మీద కాదు, పాస్టర్ గారి మీద. ఎవరి మీద నీ విశ్వాసం? పాస్టర్ గారి మీద. ఒకసారి ఏంటండి, ఒక ఆయనకి కడుపు నొప్పి వచ్చిందని కొన్నిసారి చెప్పాను కదండి. కడుపు నొప్పి వస్తే ట్యాబ్లెట్లు ఇచ్చాడు, ట్యాబ్లెట్ బదులుగా ఉండి ఇచ్చాడు, షట్టుకుంది నోట్లో పెట్టుకుని ఏం చేస్తున్నాడంటండి. ఆయన అన్నాడంటే డాక్టర్ దగ్గర అప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏముంటాయి, మెడిసిన్ ఉండదు కదా, షట్టుకుంటూ దీని విశ్వాసం అలా ఉంది. నువ్వు ఆఖరికి ట్యాబ్లెట్ అన్ని ఇస్తే నా కడుపు నొప్పి తగ్గిపోతుంది. సరే నాకు చూడు, నేను ట్యాబ్లెట్ చదువుతానని షట్టుకుంటూ తెంచేసి ఆయన ఇచ్చాడు. నోట్లో పెట్టుకుని సపరుస్తానే ఉంది. వీడు సపరుతున్నాడు, అదేం కరుగుతుందా? ఎందుకని? షట్టుకుంది కానీ కడుపు నొప్పి తగ్గిపోయింది. ఇంతలో గుడ్డిలో కవర్ ఉందా? అతని విశ్వాసం ట్యాబ్లెట్ మీద, డాక్టర్ మీద. నువ్వు అక్కడికెక్కడికి వెళ్ళిపోతే స్వస్థతలు రావు. మీరు చర్చిలోనే నిలబడి ప్రభు అక్కడ ఉన్నవాడు అంతటా ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటే అక్కడ ఉంటాను అన్నాడు. ప్రభు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండడా? ఇక్కడ ఉన్న దేవుడు అక్కడ లేడా? నీ విశ్వాసమే స్థిరంగా లేకపోతే నువ్వు పరిగెత్తొచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ విశ్వాసం స్థిరంగా లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా స్వస్థత రాదు. సేవకులంగా నేను చెప్తున్నాను, విశ్వాసంతో మోకరించు, వాక్యాన్ని నమ్ము, ప్రభు దగ్గర ప్రార్థించు. ప్రభు నువ్వు నా పక్షంగా అద్భుతాలు ఇచ్చి, నువ్వు ఉన్నవాడివి, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడివి. నేను విశ్వాసం ఉంటే నేను స్వస్థపరుస్తాను అన్నావు. నాలో విశ్వాసం ఉన్నా నన్ను స్వస్థపరచు. దేవుడు స్వస్థపరచాడు. ఎక్కడ పోయి వెళ్తే స్వస్థపరచలేడు. ప్రభు నాడు అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు, నేను అక్కడ ఉంటాను. నా పేరుకి అనేకమైన ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు. నేనే క్రీస్తునంటారు, అద్భుతాలు చేస్తారు. అవి సరైన అద్భుతాలు కానీ ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. మొట్టమొదటి మనం వినేసాము సాధువైన గొడవ. ఇప్పుడు సాధువు అంటే అర్థమైందా? ఏం చెప్పారండి అంటారా? సాధువు అంటే అర్థమైంది కదా. సాధువు అనే గుణం అంటే ఏంటి? చిన్నపిల్లల స్వభావాన్ని మనం వచ్చేయాలి, మార్పు చెందాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ వచ్చిందని అటు ఇటు ఎగిరేసి వెళ్ళిపోతే మన పరలోక రాజ్యం వెళ్ళిపోమండి. మార్పు చెంది చిన్న బిడ్డలాంటి నీకు స్వభావం మార్పు చెంది చిన్న బిడ్డలాగా తయారయ్యావని ఎలా తెలుస్తుంది అంటే నీ మాటలే, నీ ప్రవర్తనే, నీ వినికిలే, నీ క్రియలే తెలియజేస్తాయి. నీకు తెలిసిన పాస్టర్ గారు పరిశుద్ధాత్మ పూర్వం అని మధ్యలో ఓ పాస్టర్ గారు అంతా మా భార్య పరిశుద్ధాత్మ పొందుకుని ప్రవచిస్తుంది అక్క, మీ ఇంటికి వచ్చి ప్రవచనం చెప్తాం మేము అన్నాను. ఒక సేవకుడు నా ఇంటికి వచ్చి ప్రవచనం చెప్తానంటే నేను వద్దంటానండి. ఏమో దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, మీ భార్య తీసుకురండి ఆయన అన్నాను. ఆయన ఇక్కడ తీసుకురాకపోతే నేనే అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ అంటున్నాయి, నేను పాస్టర్ వస్తే నేను అన్నం అనలేను. ఇప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలో ఉన్నట్ట. ఒక సేవకుడికి ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నావంటే దేవుని వాక్యం నీలో ఉందా? లేదు. సేవకులకు భోజనం పెట్టలేకపోతున్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? వాక్యాలకు నువ్వు కట్టుబడ్డావా? సేవకులకు నువ్వు ఒకరోజు భోజనం పెడితే దేవుడికి పెట్టినట్లు ప్రపంచండి ఆహారం నేను పెట్టచ్చు చూడు, అది కోటికి వెళ్ళిపోయి మనం పాటికి తిరిగి వచ్చేది నీ దగ్గరికి రెట్టింపుగా. ఎలా వస్తుందంటే రెట్టింపు నుంచి గిన్నెలు చల్లు వెళితే దానికి ప్రతిఫలం, భోజనం పెడితే ప్రతిఫలం. అవి ఏమంటుంది, మన సేవకులు అంతమంది వస్తే నేను అనలేను. నేను అప్పుడు అన్నాను, ఇదేనా మీ భార్య పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పిల్లల్ని సన్మానిస్తాడు. ఏం చేస్తానంటే సన్మానిస్తాడు. ఒక పరిశుద్ధాత్ముడి గురించి ఒక మాట చెప్పి, మృదువైన మాట గురించి చిన్నగా ఇంట్రడక్షన్ అని చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణం, మీరు పరిశుద్ధాత్మ పొందితే నమ్ముతారు కదండి అందరూ. పరిశుద్ధాత్మ దేవుని శిష్యులు ఎప్పుడైతే అనుభవించారో, పరిశుద్ధాత్మ దేవుని వారు పొందుకున్నారు, వారి భాషలో మాట్లాడుతున్నారు, జనులందరూ చూసి భూమిని తలకిందులు చేయవారు అంటున్నారు, వారు వెళ్తున్న అద్భుతాలు జరుగుతున్నాయి, చనిపోయిన వారు బ్రతికించుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పరిశుద్ధాత్మను మోసపించారు అని అననీయ సప్ఫైర అనగానే ఆమె మోసపించినందుకు చనిపోయింది. అంత ఆత్మీయ క్రియలు జరుగుతున్నాయి. ఆ కాలంలో జరిగింది. ఇప్పుడు లేడా పరిశుద్ధాత్మను? అన్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుని రాకడ కొరకు. సంఘం అంటే ఎవరని చెప్పాను నేను? సంఘం అంటే పోయినసారి చెప్పాను. సంఘం అంటే ఎవరు? మనమే. యేసు రక్తములో కడగబడినటువంటి విశ్వాసుల సముదాయమే సంఘము. సంఘములో నీవున్నావు, నేనున్నాను. మనల్ని దేవుని రాకడ కొరకు
పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడు అంటే పసిపిట్టల దేహం, పసిపిట్టల మనస్సు వలె మన మాటల్లో పరిశుద్ధతను కలిగిస్తున్నాడు, మన క్రియల్లో పరిశుద్ధతను కలిగిస్తున్నాడు, మన నడకలో పరిశుద్ధతను కలిగిస్తున్నాడు. వాక్యము ద్వారా, సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యము చేత మనల్ని సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాదు ఇది వెళ్ళిపోవడం కాదు, పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలి తెలుసా? పొందుకోవాలి. మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే పిలిచి వస్తే యేసుప్రభు ఆహ్వానిస్తేనే వస్తాడు. సాతానుడు ఆహ్వానించకపోయినా వస్తాడు. ఆడు పిలవక్కర్లా, నేను ఇంటికి వస్తాను, మనం ఒత్తుకొని వాళ్ళు వస్తాడు. కానీ యేసుప్రభు మాత్రం మనం ఏం చేయాలి? ప్రభు నా హృదయంలోనికి రా. పరిశుద్ధత ఉంటేనే ప్రభు వస్తాడు. ఏమిటి వస్తాడండి? ఇల్లంతా గలీజ్గా పెట్టేసి మా ఇంట్లో కూర్చొని అన్నం తినమంటే ఎంత బాగా ఉంటుందా? మనం ఎలా వెళ్తాం మా ఇంట్లోకి? అడుగులు అలా వెళ్తాం, అవునా కదా? మీరు అలా వెళ్తారు వెళ్ళరు. కానీ మా ఇంట్లో నాకు 2 కూతురు ఉంది. ఆ కర్ణను ఒట్టించి వాళ్ళు చేయి కూడా స్టైల్గా ఉండాలి. ఒట్టించి వాళ్ళు చేయి కూడా అప్పుడు తింటుందా మా అన్నం. లేకుంటే ఆవకాయ వండుకుని ఆవకాయ తినడానికి ఇష్టపడతారు. అన్నం వడ్డించి వాళ్ళు కూడా ఆ దృష్టికి ఎలా ఉండాలో తెలుసా? నువ్వు బిర్యానీ పెట్టి ఏదన్నా పెట్టు, ఆ వడ్డించి వాళ్ళు చేయి కానీ ముసలి వాళ్ళు కానీ లేకపోతే చేయి సరిగ్గా ఉండకుండా గోల్డ్లో పట్టుకున్నట్టు కనిపించిన వాళ్ళని పెట్టిన అన్నం కదా. ఆ స్వభావం అది. నేను అంటాను, నీకు ముసలి అత్తే దొరుకుతుంది, పరిపెట్టి అత్తే దొరుకుతుంది, ఆ మట్టిలో చిలైగా అనుకుని నీకు వడ్డించి అత్తే దొరుకుతుంది. అదైతే అన్నమే మానేస్తాం. ఆమె స్వభావం అది. ఒక్కొక్కరి స్వభావం అక్కడ నీటుకుంటేనే అది తినడానికి, తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. యేసు ప్రభు కూడా మన హృదయంలో మస్తు తాగడం, కుళ్ళు, అసూయ, ద్వేషం, చీకటి స్వభావం, పాపం స్వభావం ఉంటే మన హృదయంలోకి వస్తాడని. సాతాను మాత్రం హాయిగా వచ్చి సింహాసనం వేసి కూర్చుంటాడు. యేసు ప్రభు మాత్రం వచ్చి సింహాసనం వేసుకొని కూర్చోడు. ఆయన మనలోనికి వచ్చాడు అనుకోండి, మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన మనలోనికి వచ్చినప్పుడు మన జీవితము ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. లేఖనం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన సమస్తమును మరుగు చేయకుండా చెప్తాడంటండి. సమస్తమును మనకు సిద్ధపరుస్తాడు, సమస్తమును మనకు తెలియపరుస్తాడు, మన పక్షాలను మనకు తోడుగా ఉండి మన వెళ్తున్న ప్రతి స్థలంలో కాపుతరిస్తూ ఉంటాడు. ఇంకా మనకి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మను మనలో ఉన్నప్పుడు మనకి వాక్యాన్ని రివిజన్ చేస్తాడు. చిన్నపిల్లలు, మీరు ఎగ్జామ్ పిల్లలు చదువుతున్న పిల్లలు ఉన్నారు కదా, సంవత్సరం ప్రారంభం నుండి జూన్ నెల నుండి మార్చి వరకు ఏం చేస్తాం మనం? లెసన్స్ అన్ని సార్ చెప్పేస్తారు. ఒకవేళ మీకు జనవరికే లెసన్స్ అయిపోయి అక్కడి నుంచి ఏం చేస్తారు వాళ్ళు? ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్పిన సబ్జెక్టులు మళ్ళా రివిజన్. పరిశుద్ధాత్మదేవుని పని ఏంటో తెలుసా? మీకు వాక్యాన్ని రివిజన్ చేస్తారు. రివిజన్ చేయడం అంటే వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. ఎలాగా? ఒక ఆమె బాగోలేదు, అనారోగ్యంతో చర్చికి వచ్చింది, ఆ కోసం ప్రార్థన చేయాలి. మరి ఏం ప్రార్థన చేయాలి? ఏం ప్రార్థన చేయాలండి? ప్రభా ఏమనుంది? స్వస్థపరచు. నువ్వు స్వస్థపరచు యెహోవాను అన్నావు, నీ రక్తం ద్వారా స్వస్థపరుస్తాను అన్నావు. ఎవరికో నువ్వు బాగోపోతే నూనె రాసి ప్రార్థన చేయమని యాకోబు పత్రికలో చెప్పే అని వాక్యాన్ని గుర్తు చేస్తూ ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రభా స్వస్థపరచు, నీ ఇష్టమైతే స్వస్థపరచు, లేకపోతే తీసుకెళ్ళిపో అలా అన్నాం అనుకోండి. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నట్ట మన ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు ఈ వాక్యాన్ని, ఆ వ్యక్తిని బట్టి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో యాకోబు పత్రికలో రాయబడింది 5:14, ఇదిగో ఎవరికైనా అనారోగ్యం ఉంటే నూనె రాసి ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది అని నువ్వు ప్రార్థన చేస్తావంటే అది నీవు చేయట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, విభజన చేస్తున్నాడు. సమయాన్ని బట్టి వాక్యాన్ని నీకు గుర్తు చేస్తున్నాడు. ఎలా గుర్తు చేస్తున్నాడు నీకు? ఎవరు గుర్తు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది చూడండి, పెళ్లి జరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఏం పాట పాడతారు తెలుసా? ఏం పాట పాడతారు? మామూలుగా ఏం పాట పాడాలా? పరిశుద్ధ పరిశుద్ధ, అంతేనా? స్టార్ట్ అవుతారు పెళ్లి కూతురు. మన మధ్యలో కావు చదువుకుంటే పరదేశం ఓపిలారా పాడాలి. ఆ పాస్టర్ గారు ఆమె సమాధి పెట్టి భుజాల మీద ఎక్కువగానే పరిశుద్ధ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి పరిశుద్ధ పరిశుద్ధ? కూడా ఎప్పుడు పాడాలి పరిశుద్ధ పరిశుద్ధ? పెళ్ళిలో పాడతాము ప్రభు పరిశుద్ధుడు, ఈ వివాహం పరిశుద్ధమైనది, ప్రభుత్వం వీటితో ఉన్నాడని అలాంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ సంఘంలో పాడతాం.
గృహప్రవేశాలకు పాడతాం, లేదా పెళ్ళిళ్ళకి పాడతాం. చచ్చిపోయిన పరిశుద్ధమని పాడతామండి. అప్పుడు మనం పాడవలసిన పాటలు ఏమున్నాయి? పరదేశము ప్రియులారా. మన ఈ మధ్యన పెళ్ళిలో పాష గారు పాడుతున్నారు, పరమా జీవము నాకు నివ్వ. నాకు మరి సరళని ఇది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు. ఏ పరిస్థితుల్లో ఏమి వాడాలో తెలియకపోతే నువ్వు పరిశుద్ధాత్మ లీడింగ్లో లేవని అర్థం. ఎక్కడ క్లీన్ చేయాలో అక్కడ మనం చేసుకుంటూ వెళ్ళాలి. పాషగారని కాదు, సంఘంలో చేర్చబడిన మనందరం. ఇది సేవకులకు నేను మెసేజ్ అంటే నీకు మెసేజ్ ఇస్తున్నా. సంఘంలో చేర్చబడిన నీవు ఏం చేయాలి? ఎక్కడ ఎలా విసురుకోవాలి, ఎక్కడ ఏమి మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. నేను మంచివాడా చెడ్డవాడువా, లేక మంచిదానివా చెడ్డవాడువా అని ఇతరులకు తెలియాలంటే దేని ద్వారా తెలుస్తుందండి? నీ ప్రవర్తన బట్టి. నువ్వు జ్ఞానవంతుడు అజ్ఞానుడువా అని దేని బట్టి తెలుస్తుందండి? నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి. నువ్వు అక్కడ పరిస్థితులను బట్టి మెసురుకున్నప్పుడు, పరిస్థితులను బట్టి వెళుతున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మను మనకు నివేదన చేస్తుంటాడు. ఈ సమయం ఇది కాదయ్యా, ఇది చేయాలి. ఈ సమయంలో ఈ వాక్యాన్ని కోట్ చేయాలి. ఎవరైనా బాధకున్నారు, నాకు ఎవరు లేదయ్యా, నేను డాక్టర్ గారిని బరిగినుండి అంటే నీకే వాక్యం రావాలి? ప్రభు అన్నాడు, ఎదుగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాడు, పరిశుద్ధాత్మను తోడుగా ఉంచుతున్నాను. ఈ వాక్యాలు మనకు చెప్తూ ఉంటారు. అవును నువ్వు అనాథవే, దిక్కులో నువ్వు ఒక మూల కూర్చో అని మనం చెప్పకూడదు కదండి. ఇలాంటి విషయాన్ని ఎవరు గుర్తు చేస్తారంటే పరిశుద్ధాత్ముడు మనకి విభజన చేస్తూ ఉంటాడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఒకసారి మనకి ఇంట్లో గొడవలు అవుతుంటాయి. మీ ఇంట్లో గొడవలు అవుతాయి ఎప్పుడన్నా? అవ్వకపోతే మీరు ధన్యులే. మా ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు అవుతుంటాయి. నేను ఒక మూల కూర్చొని నేర్చుకుని దాన్ని ఇప్పుడు కాదు నేను అంటాను కాదు. మా అమ్మ మన చాలా దూరంలో ఉన్నారు, మా భర్తలు మా పిల్లలు ఇలా, మా అత్త మా మీద నేను ఎవరు లేని అనాథని దిక్కులేదు దాన్ని ఎందుకు ఈ బ్రతుకు ఇచ్చి అని ఏడుపు వచ్చేస్తుంటే దేవుడు వాక్యం గుర్తొస్తూ ఉండేది. ఇంకో దేవుడు మమ్మల్ని అనాథల గురించి పెట్టలేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ఒంటరితనంలో తోడుకున్నాను, మనుషులు నేను విడిచిపెట్టేసినా నేను నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను విడవలేదు, ఎడపాయలేదు అన్న మాటను గుర్తొచ్చేస్తుంటావు. దేవుడు నా పక్షం ఉంటే నేను అనుకుంటాను ఎందుకు ఉంటాను. వెంటనే మనలో మనం ఏం చేస్తాం తెలుసా? రికవర్ చేసుకుంటూ ఉంటాం. మనం బలపరుచుకుంటూ ఉంటాం. మనం బలపరుచుకుని ముందుకు వెళ్తుంటాం. పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం పొందుకునే వారు ఉండాలి. దేవుడు వాక్యం చెప్పుకుంటే ఆత్మ లేని వాడు రావాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనం దేవుడి వాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడి సహవాసంలో మనం ఉండాలి. ఇంకో విషయాన్ని చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో విషయం ఏంటండి? మృదువైన మాట. సాధు గుణం అయిపోయింది కదా. ఇప్పుడు సాధు గుణం ఉందా లేదో మనకి? చర్చిలో వరకు ఉంటుందండి, ఇంటికి వెళ్ళాక కదా అప్పుడు కదండి. చర్చిలో ఉంటే నా యొక్క సాధువుగా ఎవరు ఉండరండి, ఇంటికి వెళ్తే కదండి కదా. కానీ సాధువు గుణం మనకు ఉండాలి. ఏంటి అప్పుడు ఇలా ఉన్నాం కదా పని అందరా, ఇప్పుడేంటి ఇలా ఉన్నావు, నేను యేసుప్రభు ఉన్నాం అనుకున్నాను. తేడా చూపించాను. సాధువు గుణం వచ్చింది. రెండోది ఏంటి? మృదువైన మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1 వచ్చింది. టైం అయిపోతుంది. మృదువైన మాట క్రోధములు చల్లార్చును, నొప్పించు మాట పాపములు రేపు. మృదువైన మాట ఏం చేస్తుందంటండి? పాపాన్ని ఏం చేస్తుందంట? చల్లార్చేస్తుంది. మృదువైన మాట. నొప్పించు మాట పాపాన్ని రేపేస్తుంది. అంతే కదండి. నొప్పించు మాట అంటే ఏంటి? మృదువైన మాట అంటే ఏంటి? మృదువు అని దేన్నంటాం మనం? మృదువు, మెత్తగా, స్మూత్గా అంటాం కదా. మృదువు అంటే తెలీదా? చపాతి పిండిని అప్పుడప్పుడు నేను మృదువుగా చక్కగా ఎలా అనగాలి. కొన్ని పిండిలు చూడు ఎంత మృదువుగా చక్కగా వాటిని పిసుకడం పిసికేస్తాం కదండి. కానీ ఇక్కడ వాక్యం ఏమో చెప్తున్నా, మృదువైన మాట. ఏం మాట అంటే ఇది? అమిర్చడం. ఏం మాట? మృదువు. మృదువైన మాట అంటే ఎలా మాట్లాడాలి? వినపడినట్ట. ఏం కోరన్నమాట? అలాగే మృదువైన మాట అంటే వినపడినట్టు. మృదువైన మాట అంటే ఎలా ఉంటుంది?
ప్రేమగా. ఎలా ఉంటుందండి? మా కూర అదండి, దాన్ని గౌరవించి చెప్తున్నాం. ఇక కూర ఏంటి ఇప్పుడు మేము ఏదో వండుకున్నాంలే అని అనుకుంటున్నాం. ఒక్కోసారి కూరలు చెప్పరు కొంతమంది, ఎక్కడ కూర అడుగుతారని భయం కదండి. ఒకరి ఇంట్లో చికెన్ ఉన్నా ఏమి లేదక్క పచ్చడి చేశాను అలా చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకని? ఒకవేళ మంచి నేను వాసులో పరిచయం చేస్తాను కదండి, అక్కడ ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఎప్పుడు చూసిన చేపలు, రొయ్యలు, మాంసం, చికెన్ ఇవే వేరే ఇంట్లో ఏమీ లేదు అంటే ఎండు ముక్కలు పొడి, ఎండు చేపలు ఇవన్నీ ఉంటాయి ఇంట్లో. వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దినాల్లో పక్కింటి వాళ్ళు చూసేమన్నారు, వీళ్ళకేమో డబ్బులు నుంచి వస్తున్నారా, రోజు చికెన్ తెచ్చుకుంటున్నారా, డబ్బులు నుంచి వస్తున్నాయి, రోజు మాంసం తెచ్చుకుంటున్నారు. పాప మీరు వండుకు తింటున్న వాళ్ళకి లేరు, బాగా చూస్తున్న వాళ్ళు ఉండదు ఒక్కొక్కసారి కదండి. వాళ్ళకి మృదుత్వం ఉండదు, కఠినత్వం ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి మన మాటలు వారికి తగ్గట్టుగానే అంటుంటాయి ఆన్సర్లు. కానీ దేవుని నమ్ముకున్న పిల్లలు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నా మన మాటలు మాత్రం ఎలా వెళ్ళాలి? మృదువుగాలి. అందుకే ప్రభు అన్నాడు, నీకు కీడు చేస్తున్న హింసిస్తున్న వారి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను హింసిస్తున్న వారి కోసం ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. నేను దూషిస్తున్న వారి కోసం ప్రార్థన చేయి. వాళ్ళు క్షమించు. క్షమించాలన్నా వారి కోసం ప్రార్థన చేయాలన్నా హృదయం అంటే క్రీస్తు ప్రేమ మనకు ఉండాలి. మృదువైన మాట. ఇద్దరు భార్య భర్తలు మీకు జ్ఞాపకం చేస్తానండి. భర్త కోపంగా వచ్చే పని నుండి, రెండోది పని నుండి వస్తున్న అందరికి దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. ఆకలి ఒక్కోసారి కోపాన్ని తెప్పిస్తుంది. భార్య అప్పుడు పొయ్యి మీద అన్నం పెట్టింది అనుకోండి, లేకుంటే అన్నం వండుకు కూర వండుతుంది, అతనికి బాధ ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని తిట్టినప్పుడు ఏం చేస్తాను అని ఎదురు తిరిగి మాట్లాడింది అనుకోండి, అతనికి ఇంకా కోపాన్ని. కానీ లేదండి నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, పడుకున్నా, లేకపోతే పిల్లలు ఏడిపిస్తున్నారు, ఒక 5 నిమిషాలు వచ్చుకుంటే ఉండేస్తానండి, ప్లీజ్ ప్లీజ్ అనింది అనుకోండి, అతను ఏం చేస్తాడు? ఎంత కోపం ఉన్నా నువ్వు బయటికి వెళ్ళవు, నేను ఇంట్లో పని ఎందుకు పను అని తిట్టింది అనుకోండి, అతనికి ఎంత కోపం వస్తుంది? మృదువైన మాట. అవతల వ్యక్తి ఎంత కోపంలో ఉన్నా సరే నీ మాట అతను శాంతపరుస్తుంది. అంతేగాని నువ్వు అత్తగలిసావు కదా, నాకు ఇంకా కత్తబోతుందని కత్తబోతు తరిసామనుకో, ఎలా ఉంటుందని పరిస్థితి? చాలా బాగుంటుంది. రెండో మాటలో చూసుకుంటే నొప్పించు మాట. ప్రతి దానికి నొప్పిస్తూనే ఉంటారు కొంతమంది. ప్రతి విషయంలో వారి మాటలే అలా ఉంటాయి. అందుకని కొంతమంది నేను నోట్లో నోరే పెడతాను. యాకోబు పత్రిక కార్డు అంటున్నాడు 2వ అధ్యాయంలో, నాలుక చాలా చిన్నది కానీ చాలా అదిరిపడిపోతుంది, అడవికి నుప్పెట్టినట్లుగా ప్రపంచాన్ని సృష్టిపెట్టారు. రెండింట్లో గొడవ పడాలన్నా ఆ ఇంటికి ఇంటికి లేకపోతే సంఘములు ఎక్కడైనా గొడవ పడాలంటే ప్రధాన పాత్ర ఎవరు పోషిస్తారు? ఒక్కొక్కసారి లేని మాటలు కూడా చెప్పుద్ది కదండి. లేని మాటలు కూడా ఎంత బాగా క్రియేట్ చేస్తారు కొంతమంది. కానీ ప్రభు అంటాడు అలా ఉండకూడదు. వెనకమాకాండ 7వ అధ్యాయం అంటే లేని వాటిని పుట్టించండి. వాక్యానికి వ్యతిరేకమైన వాటిని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మన కుటుంబాన్ని అందంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉంచాలంటే భర్త కోపడుతున్నా మనం తగ్గాలి. ఆయన పాపం తగ్గినా కడుగప్పుడు అప్పుడు ఆయన అంటే ఏదో పాపలు అనేసేలో గురించి బంగారం ఓర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు కోపడుతుంటే ఆయన ప్రేమగా మాట్లాడతాడు. నీ కుటుంబాన్ని అంత ఆనందంగా చూసుకోవాలి. నీకుందా? నీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? మృదువుగా. ఎలా ఉండాలి? మృదువుగా. నీ పిల్లల దగ్గర నీ మాటలు మృదువుగా, నీ అత్తమామల దగ్గర నీ మాటలు మృదువుగా, నీ సంఘం దగ్గర నీ మాటలు మృదువుగా, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, సంఘంలో పెద్దవారి దగ్గర నీ మాటలు మృదువుగా. దేవుని పిల్లలమైన మృదువత్వం కలిగినటువంటి దేవుని ఆరాధిస్తున్నాం మనం. దేవుని మాటలు ఎలా ఉన్నాయి? పిల్లలు అన్నాడు నువ్వు రాజువా అంటుంటే ప్రభు అన్నాడు అవును నువ్వు అన్నట్టు రాజు, అంతగా నువ్వు రాజునయ్యా అంటలేదు. అలా అన్నాడు యేసు ప్రభు. ఏమంటాడు? అవును నువ్వు అన్నట్టు నేను రాజు, నువ్వు అన్నట్టు నేను రాజుని అన్నాడు. అంతేగాని లేదు
నా రాజులో కాదు నువ్వు చూస్తూలే అని అనలే. మనమైతే మా అమ్మతో చెప్తా, మా నాన్నతో చెప్తా, మా ఆయనతో చెప్తా. ఎన్ని సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాయి. నేను అంత కారణం ఎవరో నాలిక. నువ్వు సాధువుగా ఉన్నావో లేదో తెలియజేసేది, నువ్వు మృదువుగా ఉన్నావో లేదో తెలియజేసేది, నువ్వు విశ్వాసంగా ఉన్నావో లేదో తెలియజేసేది. అందుకే ప్రభు అంటాడు, నోటి నుండి వచ్చినదే మనుషులు అపవిత్రపరుస్తుంది. దేని నుండి వచ్చిందంటే నీ మనసు మంచిదే కానీ మాటలు బాగోలేదు అనుకోండి. నేను నీ మాటలు చూస్తాను కానీ నీ హృదయం చూస్తానా? నా అందుకే ప్రభు అంటాడు, లోపలకు పోయేది మనిషిని అపవిత్రపరచదు కానీ లోపల నుండి బయటకు వచ్చేదే అపవిత్రపరుస్తుంది. నువ్వు హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. నువ్వు మంచివాడు అయితే మంచిగా మాట్లాడతావు, నువ్వు చెడ్డవాడు అయితే చెడ్డగా మాట్లాడతావు. నీ మాటలు బట్టి నువ్వు పరిశుద్ధుడు అని, నీ మాటలు బట్టి నువ్వు అపవిత్రుడు అని తేల్చబడతావు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మనం దేని జాగ్రత్తగా చూసుకోవాలి? దేనండి? అందుకని దావీదు కీర్తనకారుడు అంటాడు 19:10 నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఎక్కడుండాలి? పెదవుల ద్వారా, కళ్ళల్లోనా వాక్యం ఉండవలసింది, నోట్లోనా వాక్యం ఉండవలసింది. ఎక్కడ ఉండాలండి? హృదయములో. ఈ హృదయములో వాక్యము మనం ఏం చేస్తుందంట? దేవుని ఎదుట పాపము చేయకుండా. పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈరోజు ఆదివారం 10ంటికి చర్చ జరుగుతుందని ఆజ్ఞ. మనమేమో పాస్టర్ గారు వచ్చేప్పుడు పాట పాడాక అప్పుడు స్నానానికి వెళ్తాం. అప్పుడు ఆజ్ఞలు మీరేమో లేదా? వాక్యం టయానికి వెళ్తాం అని అనుకున్నాం, వాక్యాలు మీరేమో లేదా కదండి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు వచ్చి ప్లేస్కి వచ్చి కూర్చొని చూస్తాను, ఇంకా నాకు కుమార్తె రాలేదండి, అయ్యో ఈరోజు ముందు నుంచి ఆవిడ గడుపుతారనుకున్నానే, ఆమెను ఆశీర్వదించుతారనుకున్నానే, కానీ ఆ వాక్యాన్ని మీరి నా కుమార్తె ఇక్కడ రాలేదు, ప్రభు దిగులు పడుతూ చింతపడుతూ ఉంటాడు. మన ప్రభుని సంతోషపరిచే వాళ్ళు ఉండాలి. ప్రభు మనకు రక్షణ సిద్ధపరిచి మనకు సంతోషం ఇచ్చారు. మన క్రియల ద్వారా కూడా మనం ఏం చేయాలంటండి? అందుకే ప్రభు అన్నాడు, సాధువైన మృదువైన గుణమైన అక్షయ అలంకారాన్ని నువ్వు అలంకారం పరుచుకోవాలి. అంటే ప్రభుకి ఏం అర్థంటే విలువైనది. విలువైన వస్తువులు ఎక్కడ రాసి పెట్టుకుంటావు? ఎక్కడండి? విలువలో పెడతారా? ఉప్పు వేసినట్టు ఉప్పు ఇక్కడ పట్టేస్తారు. బాగా లాగేసి మళ్ళీ వచ్చిందా రాలేదని మరి అలా లాగి ఎంత మన గుణం చూడండి ఎలా ఉంటుందో. ఒకసారి లాగేస్తాం మనమే, మళ్ళీ అది వస్తుందా లేదా డౌట్ రాత్రి. అప్పుడు కొంచెం ద్రోణానికి వెళ్ళిపోతుంటాం. బాగా దేవుడు అక్కడ పెట్టుకుంటాం. ప్రభు అంటాడు, నువ్వు సాధువు మృదువు అని గుణాన్ని కలిగి ఉంటే, అలాంటి గుణమైన అక్షయ అలంకారాన్ని నీకు అలంకారంగా చేసుకుని నీవు జీవిస్తుంటే నా దృష్టికి నువ్వు విలువైన వ్యక్తివి. మరి నిన్ను విలువైన వ్యక్తిని నేను ఎక్కడ దాచిపెడతాను? చూడు, నా అరిచేతుల్లో నిన్ను చెప్పుకున్నా. నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు దేవుని అరిచేతుల్లో భద్రంగా ఉన్నావు. ప్రభు అంటాడు, నా రెక్కల చెట్టు నేను దాస్తాను. ఆయన రెక్కలు ఎలాంటివో తెలుసా? ఆరోగ్యకరమైన రెక్కలు. ఆయన రెక్కలు కాపుదలు ఇచ్చే రెక్కలు. ఆయన రెక్కలు ఆశీర్వాదాలు ఇచ్చే రెక్కలు. యెషయా 59:9 అంటాడు, ఇదిగో నా చెయ్యి మిమ్మల్ని ఆశీర్వదించడానికి పొడవుగా చాపించుతున్నాను. నా చెయ్యి కొలస కాదు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి. ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి కారణం ఎవరు తెలుసా? మనం. సాధు గుణము లేదు, మృదువు గుణము లేదు, చిన్నపిల్లల స్వభావం లేదు. మన ఇష్టానుసారంగా తిరిగిన కారణాన్ని బట్టి ఒక్కొక్కసారి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోతుంటే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు అన్నాడు, నువ్వు ఆశీర్వాదింపబడిన వ్యక్తిగా ఉండాలంటే సాధువైన గుణం కలిగి ఉండాలి, మృదువైన గుణం కానీ అక్షయ అలంకారాలు కలిగి ఉంటే నిన్ను నా చేతులు ఏం చేస్తాను? నేను చెప్పుకుంటాను. చూడు, నా చేతిలో ఉన్నావు. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావండి? చేతిలో. ఒక్కోసారి మనం వాడతాం కదా, అరిచేతుల్లో మెక్కకుండా నాకు చూసుకుంటున్నారని అక్కడనే లేక పుట్టిందని. మనం కూడా దేవునికి అరిచేతులు ఉన్నాం, ఆయన రెక్కలు చాటున్నాం, కూర్చోడు. ఎక్కడున్నారు మీరు? ఆ మాట చెప్తే ముగించేస్తాం. ఎక్కడున్నాం ఇప్పుడు? దేవుని అరిచేతులు ఏం చేశాను? మనల్ని భద్రంగా మార్చిపెట్టాడు. ఎప్పటి వరకు? ఆయన వచ్చి మనల్ని పరలోక రాజ్యంలో తీసుకెళ్ళేస్తారు.
ఆయన రెక్కల చోటున ఆయన చేతులు భద్రంగా మనం దాచిపెట్టాం. ఆ చేతిలో ఉండాలంటే ఆశ ఉందా? ఉందండి. ఆ చేతిలో భద్రంగా ఉండాలని ఆశ ఉందా? ఉంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? సాధు స్వభావము, ఇంకా మృదువైన స్వభావము, ఈ రెండు కలిగిన గుణమైన అక్షయ అలంకారాన్ని మనం ధరిస్తే దేవుని దృష్టికి మనం విలువైన వారు ఉంటాము. మనుషుల దృష్టికి విలువైన వారిగా కనిపించినా పర్వాలేదు. దేవుని దృష్టికి విలువైన వ్యక్తిగా ఉన్నామంటే నువ్వు దేవుని చేతులు భద్రంగా ఉన్నావని అర్థం. ఏ దృష్టిని నిన్ను తాకినా, ఏ దృష్టిని నిన్ను చూసినా, నిన్ను ఇంచు కూడా తాకలేడు. వాడు నిన్ను చూసి సిగ్గుపడి వెళ్ళిపోవలసిందే కానీ నేను ఏమాత్రం కూడా ఏమీ చేయలేడు. మరి వాక్యము మనందరూ సమక్షంలో దేవుడు దీవించి మీ సంఘము, మీ కుటుంబాలు దేవుని చేతులు భద్రంగా ఉండాలని నేను కోరుకుంటూ, ఈ సంఘ అభివృద్ధిని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.